శాకాహారిగా అయ్యేటట్లు ప్రయత్నించడమే పిరమిడ్ మాస్టర్ యొక్క మహోన్నతమైన లక్ష్యం. ఆఖరి 10 సెకండ్లు మాత్రమే శ్రద్ధగా చేద్దాం. ఒకే ఒక్క నిమిషం. మరొక 10 నిమిషాల్లో మనం ర్యాలీ ప్రారంభించుకుందాం. ఏమి భాగ్యమో కదా ఈ భాగ్యం. ఆఖరి 5 సెకండ్లు మాత్రమే. 5 4 3 2 1 0. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ 2 చేతులు తీయండి. మీ 2 చేతులు తీసి మీ కనుబొమ్మల మీద ఉంచుకోండి. నెమ్మదిగా మీ చేతులు చూస్తూ మీ కళ్ళు తెరవండి. ఒక్కసారి ఈ అమోఘమైన ధ్యానం కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఇదే ఉత్సాహంతో కార్యక్రమంలో ఉందాం. మరి దేశ విదేశాలలో అశేష జనవాహినిలో ఆరోగ్య ఆనంద ఆధ్యాత్మిక వెలుగులు నింపిన విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఈరోజు మహాకరుణ మహాయజ్ఞం వేలాది మంది ధ్యాన యోగులతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆధ్వర్యంలో మనము మహాకరుణ శాకాహార మహాసద్భావన ర్యాలీ వేలాది మందితో ఇప్పుడు ఇక్కడ నుండి ప్రారంభించుకోబోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక మహాకరుణ మహాయజ్ఞం. యజ్ఞం అంటే వేలాది మందిగా కూర్చొని యజ్ఞం చేస్తారు. తద్వారా దాని ద్వారా వచ్చే శక్తి విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. వేలాది మందిగా ధ్యానులు ఒక చోట కూర్చొని ధ్యానం చేయడం ద్వారా అక్కడ ప్రతి ఒక్క ధ్యాని ఒక యజ్ఞకుండంలాగా పరిణామం చెందుతాడు. తన ద్వారా వచ్చిన విశ్వ చైతన్య శక్తి ఈ భూమండలానికి అందుతుంది. స్వామి కృష్ణానంద అన్నారు, వేలాది మందిగా ధ్యానులు ఒక చోట కూర్చొని ధ్యానం చేయడం ద్వారా ఈ భూమండలానికి అందే విశ్వ శక్తి ద్వారా ఈ భూమండలానికి వచ్చే విపత్తులు, ప్రళయాలు, ఎర్త్క్వేక్స్, యుద్ధాలు కూడా ఆపేయచ్చన్నారు. అటువంటి మహోన్నతమైన కార్యక్రమం మహాకరుణ మహాయజ్ఞం. మరి జరుపుకుందామా? మరి ఈరోజు ఎందరో మహానుభావులు వచ్చారు. బ్రహ్మర్షులు, ఎందరో ప్రముఖులు, గురువులు ఎందరో వచ్చేశారు. వారి చేసిన సాధన, వారి జ్ఞానం, వారి యొక్క స్థిత ప్రజ్ఞతకు ప్రతిరూపమే వారిచ్చే సందేశాలు. అంతేనా కదా? మరి ఈ మహామహులతో ధ్యానం చేస్తూ వారి సందేశాలు తీసుకుంటూ ఈరోజు యజ్ఞాన్ని ఎన్నో విశేష నృత్య సంగీత కార్యక్రమాలతో సాయంత్రం 5 గంటల వరకు ఉండి రాబో కాలంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ప్రతి నెల ఒక జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిపోయే ఈ తరుణంలో ఇది మొదటి అడుగులు. కాబట్టి ఈ మొదటి మన మదనపల్లిలో నిర్వహించుకోబోయే ఈ మొదటి అడుగు మహాకరుణ మహాయజ్ఞానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి సాధారణమైన మనుషులకి క్రమశిక్షణ అనేది బలవంతంగా నేర్పించాలి. పిరమిడ్ మాస్టర్స్ అంటే
క్రమశిక్షణ స్వతసిద్ధంగా ఉంటుంది, అంతేనా కదా? ప్రతి ఒక్కరూ అక్కడ 2 లైన్స్లో ఫామ్ అయిపోయి ప్లకార్డ్ తీసుకొని అక్కడ స్లోగన్స్ని అనుసరించి అక్కడ గైడెన్స్ అనుసరించి మనం వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ మదనపల్లి మొత్తము మన చైతన్యంతో నింపుదాం. ఓకేనా? ఒక్కసారి గట్టి క్లాప్స్ కొడదాం. ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, అహింసా జగత్ కి, పిరమిడ్ జగత్ కి, బ్రహ్మర్షి పత్రిజీకి, పిరమిడ్ మాస్టర్స్ కి, శాకాహార ర్యాలీకి. ఓకే ఫ్రెండ్స్, అందరూ కిందకు వెళ్దాము. కిందకు వెళ్ళిపోయి స్టార్ట్ అయితే ఇక్కడ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర క్యాప్స్ తీసుకోండి. ఒక్కొక్కరు వచ్చి క్యాప్స్ తీసుకొని క్యాప్స్ ప్రతి ఒక్కరు క్యాప్ ధరిద్దాము. కింద కూడా హ్యాట్స్ ఉన్నాయి, కింద గ్రీన్ హ్యాట్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాట్స్ అందని వాళ్ళు కింద తీసుకోండి. ప్రతి ఒక్కరు అక్కడ 2 లైన్లో 3 లైన్లో పెడతారు, దాన్ని అనుసరించండి. అలాగే ప్రముఖులు బ్రహ్మర్షులు అక్కడ కింద సందేశం ఇచ్చిన తర్వాత ఫ్లాగ్ ఊపిన తర్వాత మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాము. ఓకే మాస్టర్స్, మెల్లగా 2 చేతులు విడదీసి మెల్లగా కళ్ళు తెరుద్దాం. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో ఘనంగా అద్భుతంగా చేసుకున్నటువంటి మహాపన్న శాకాహార ర్యాలీలో పాల్గొన్నటువంటి మహానుభావులందరికీ గట్టిగా క్లాప్స్. ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి రోజు అన్నమాట. మదనపల్లిలో మహాకరుణ మహాయాగాన్ని మనము ఎంతోమంది విశిష్ట అతిథులతో పిరమిడ్ మాస్టర్లతో చేసుకోబోతున్నాం. ఈరోజు ఈ యాగానికి విచ్చేసినటువంటి అతిథుల్ని మనం ఆహ్వానించుకున్నాం మాస్టర్స్. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మూలకారకులైనటువంటి మన గురువు గారు డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి వ్యక్తిగత క్లాస్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే
బ్రహ్మర్షి కంచి రఘురామ్ గారు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులుగా 1994 నుంచి ఇప్పటి వరకు అనేక ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ 15 సార్లు మానస సరోవర యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఎంతో విశేష కార్యక్రమాలు ఈ రోజు వరకు చేస్తున్నటువంటి మన బ్రహ్మర్షి కంచి రఘురామ్ గారిని గట్టిగా క్లాస్ ఆహ్వానించుకున్నాం. తర్వాత బ్రహ్మర్షి జగ్గా రాఘవ సార్ విజయవాడ, వీరు విజయవాడ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్గా మరియు ఎన్నో విశేష కార్యక్రమాలు మన పిఎంసి అడ్వైజర్గా ఉంటూ విశేష కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన బ్రహ్మర్షి జగ్గా రాఘవ సార్ని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే మన పిఎస్ఎస్ఎం సేవాదల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మన బొయ్యూరు శివ గారిని ఈ యొక్క మనదపల్లి కార్యక్రమాన్ని ఒక బ్యాక్గ్రౌండ్గా ఉంటూ ఈరోజు ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మన శివ సార్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ గట్టిగా క్లాస్. నెక్స్ట్ అతిథుల్ని మన శివ సార్ని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. మరి ఇక్కడ మన మదనపల్లిలో ఈ కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషించిన కృష్ణమ్మ గారు వేదిక మీద రావాలి. అలాగే చలపతి గారు ఇద్దరు స్టేజ్ మీద రావాలి. మహాకరుణ మహాయాగం మహాయజ్ఞంలో భాగంగా దాని ఎలా ఉందండి? దాని క్లాస్ కదా. మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో ఇచ్చేసే జ్ఞానం ఎంత అద్భుతంగా ఉంటారో ఇచ్చేసే అత్యంత అంత గొప్పవారుగా ఉంటారు. మరి అలాగే మన బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు స్టేజ్ మీద కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. రాయచోటి సతీష్ గారు, అలాగే కేశవరాజు గారు, ఈ మహామహులందరూ ఒకసారి అశోకవారు తెలియజేద్దాం. ముందుగా ఎందరో మహానుభావులు ఇక్కడ ఆశీర్వై ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ద్వారా స్టార్ట్ చేద్దాం. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా మన విజయభాస్కర్ రెడ్డి గారిని, మన సదానందగిరి స్వామీజీ గారిని, జక్కా రాఘరావు గారిని, అలాగే మన కంచి రఘురామ్ గారిని, ప్రేమనాథ్ గారిని, బాలాసుప్రసాద్ గారు ఒక్కసారి మహామహులందరి కోసం మీరు క్లాస్ కొద్దాం ప్లీజ్. ఒకసారి అశోకవారు తెలియజేద్దాం. అలాగే తాడిపత్రి గ్రేట్ మాస్టర్ మన కృష్ణమోహన్ గారు స్టేజ్ మీద రావాలి. మన తెలంగాణ ధ్యానగద్దరు ఆయన పాటలు అయితే ర్యాలీ ఉండదు, ర్యాలీ అంటే ధ్యానగద్దరు పాట ఉండాల్సిందే. ఆయన ఒకసారి
ఓకే ఫ్రెండ్స్, మరి మదనపల్లి అంటే మదనపల్లిలో మనకు గుర్తొచ్చేది డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి గారు. మరి ఈ కార్యక్రమం కర్ణాటకలో ముఖ్య భూమిక పోషించిన వాళ్ళు సుబ్బారెడ్డి గారు, కృష్ణప్ప గారు. అలాగే మన యంగర్ డైనమిక్ చలపతి గారు ఎక్కడో స్టేజ్ మీద రావాలి. మరి ఈ కార్యక్రమం గురించి మొదటగా మాట్లాడాల్సిందిగా ఏవి సుబ్బారెడ్డి గారు కోరుతున్నాము. ఈరోజు ఈ ధ్యాన శాకాహార ర్యాలీ సందర్భంగా మన మదనపల్లికి చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ, ధ్యానులకు, ధ్యానాభిలాషులకు అందరికీ కూడా, పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి మనం పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి స్వామీజీ గారికి, మరి విజయభాస్కర్ గారికి, జక్కనాథరావు గారికి, ప్రేమనాథ్ సార్ గారికి, మారం శివప్రసాద్ సార్ గారికి, మన అందరికీ సుపరిచితులైనటువంటి కంచనరావు సార్ గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని మరి నిరంతరం కష్టపడి 84 ఏళ్ళ నవయువకుడైనటువంటి మన కృష్ణప్ప గారికి, అదేవిధంగా అంతా తానై మరి గత నెల రోజులుగా మలకల్చర్ నుంచి మదనపల్లిలో ఉంటూ ఈ కార్యక్రమం కోసం కష్టపడినటువంటి చలపతి గారికి, ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్లకు, పిరమిడ్ మాస్టర్లకు కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా చాలా సంతోషం. మొదటగా మన పరమ గురువులు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రదాయిని. ధ్యానం అన్ని జలుబు నుంచి క్యాన్సర్ వరకు, కూడా అన్ని రకాల జబ్బులకు ఏకైక శాశ్వతమైనటువంటి పరిష్కారం, శాశ్వతమైనటువంటి నివారణ ఒక ధ్యానం ద్వారా జరుగుతుంది. మనము ఎంతో అభివృద్ధి చెందినటువంటి సైన్సు, వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వైద్య విజ్ఞానం ద్వారా మరి మనం నయములే చేయలేనటువంటి ఎన్నో జబ్బులు ఉన్నప్పటికీ కూడా ధ్యానం సర్వరోగ నివారిణి. మరి పూర్వజన్మ కృతం పాపం వ్యాధిపైనట్టయితే ధ్యానాన్ని కర్మగద్దానం. మనము గత జన్మలో చేసినటువంటి పాపాలే వ్యాధి రూపంలో మనల్ని పీడిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అదే సమయంలో జ్ఞానాన్ని కర్మగద్దానం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం చేసినప్పుడు మనం ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానంలో సమస్త పాపకర్మలు దగ్ధమైపోవడం ద్వారా అన్ని రకాల పాపకర్మలు ద్వారా వచ్చేటటువంటి రోగాలన్నీ నయమవుతాయని ఆధ్యాత్మికంగా చెప్తున్నాం. అదేవిధంగా ఆధ్యాత్మికంగానే కాకుండా ఒక డాక్టర్గా, వైద్య శాస్త్రం గురించి తెలిసినటువంటి వ్యక్తిగా, మరి జబ్బులు శరీరంలో ఏ విధమైనటువంటి మార్పుల కారణంగా ఏ విధమైనటువంటి బయోకెమికల్ ఫిజియాలజికల్ రియాక్షన్స్ జరగడం ద్వారా వస్తాయి. జబ్బులు వచ్చిన తర్వాత ఆ జబ్బుకు మనం మందు తీసుకున్నప్పుడు ఆ మందు శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది, మెదడు పైన ఏ విధంగా పనిచేస్తుంది, మన ఎండోక్రైన్ సిస్టమ్ పైన ఏ విధంగా పనిచేస్తుంది, మన నర్వస్ సిస్టమ్ పైన ఏ విధంగా పనిచేస్తుంది, మన శరీరంలో ఉండేటటువంటి అవయవాల ఫంక్షనింగ్ను ఏ విధంగా ఆల్టర్ చేయడం ద్వారా ఆ జబ్బును నయం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని, మరి ఒక ధ్యానిగా ధ్యానం చేసిన తర్వాత, మరి ధ్యానం చేసినప్పుడు ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు, ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మన మెదడులో ఉండేటటువంటి ఆల్ఫా వేవ్స్ కానీ బీటా వేవ్స్ కానీ ఏ విధంగా మరి మార్పు చెందుతాయి. ఆ బీటా వేవ్ ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు, ఆ ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మరి మనకు మెదడులో ఏ విధమైనటువంటి సైంటిఫిక్ మార్పులు జరుగుతాయి. ఆ జరిగిన మార్పుల వల్ల మెదడులో ఉండేటటువంటి పిట్యూటరీ గ్లాండ్ పైన కానీ, లేకపోతే ఇతర గ్లాండ్స్ పైన కానీ, లేకపోతే నర్వస్ సిస్టమ్ పైన కానీ ఏ విధమైన ప్రభావం చూపడం ద్వారా ఏ విధమైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఏ విధమైనటువంటి రసాయనాలు రిలీజ్ అవుతాయి అని ఇవన్నీ చూసిన తర్వాత ఆ మందు
పాజిటివ్గా ఆల్టర్ చేసి ఇంతకుముందు జబ్బును నయం చేసేది ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ధ్యానంలో ఈ విధమైనటువంటి ముందు ఆ హార్మోన్స్ కానీ లేకపోతే ఆ ఎండోక్రైన్స్ కానీ పాజిటివ్గా రిలీజ్ కావడం వల్ల ముందు మందు చేసే పని ఇప్పుడు ధ్యానం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు జబ్బులు నయమవుతాయి. వచ్చిన జబ్బులకు మందులు అక్కర్లేకుండా ధ్యానమే మందుగా పనిచేస్తుంది. కాబట్టి ధ్యానం వల్ల చక్కటి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సమయానుకూల నిర్ణయాత్మక శక్తి, మానసికమైనటువంటి దృఢత్వము, జ్ఞాపక శక్తి పెంపొందడము ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి మాత్రమే. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి. ధ్యానం చేస్తే జ్ఞానం పెరుగుతుంది, మానసిక దృఢత్వం పెరుగుతుంది, సమయానుకూల నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, జీవితంలో ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అలవాటు పడుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి లౌకికంగా కూడా తమ మనలను చాలా సమర్థవంతంగా నిర్వహించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ అనుకున్నవి నెరవేరుతాయో అప్పుడు సకల వైభోగాలు వాళ్ళకు సొంతమవుతాయి. కాబట్టి ధ్యానం సకల భోగకారిణి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ధ్యానం చేసినప్పుడు సత్యం తెలుస్తుంది. అందుకే ధ్యానం సత్యజ్ఞాన ప్రదాయిని. కాబట్టి ధ్యానం సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రదాయిని, సర్వరోగ నివారిణి. ఇటువంటి ధ్యానం ఎప్పుడైతే మనం శాకాహారం తీసుకుంటామో, శాకాహారం లాంటి అమృతాహారం తీసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి కూరగాయల్లో ఉండేటటువంటి, అనేక రకాలైనటువంటి ఆకుకూరల్లో ఉండేటటువంటి ఆ మెడిసినల్ వాల్యూస్ అయితేమి, అన్ని రకాల పోషకాహారాలు అయితేమి, శరీరంలో జరిగేటటువంటి అన్ని రకాల బయోకెమికల్ ఫిజియలాజికల్ రియాక్షన్స్కు కావలసినటువంటి ఒక ఉత్ప్రేరకంగా ఆ ధ్యానం ద్వారా వచ్చేటటువంటి ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ధ్యానం సత్యజ్ఞానప్రదాయమైనటువంటి ఇంత గొప్ప శాకాహారం ఇంత గొప్పది. అందుకే బ్రహ్మర్షి పత్రి గారు మరి ధ్యానం కంటే ముందు శాకాహారాన్ని మనం ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి మనమందరం కూడా ధ్యానం చేద్దాం, శాకాహారాన్ని పాటిద్దాం, పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని తెలుసుకొని పిరమిడ్ను ప్రచారం చేద్దాం, ధ్యాన జగత్తును నిర్మిద్దాం, శాకాహార జగత్తును నిర్మిద్దాం, పిరమిడ్ జగత్తును నిర్మిద్దాం. జై హో పత్రిజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకసారి సుబ్బారెడ్డి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. ఒక డాక్టర్గా ఉంటూ మన గురువుగారిని అనుసరిస్తూ ఎన్నో సేవలు చేసిన గ్రేట్ మాస్టర్, ఇక్కడ ఒక గ్రేట్ పిల్లర్గా ఉన్న ఆ మాస్టర్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే పిఎంసి డైరెక్టర్గా ఉంటూ విశేష సేవలు అందిస్తున్న కేసీ సుబ్బారెడ్డి గారు, నెల్లూరు వాస్తవులు స్టేజ్ మీదకి రావాలి. అలాగే మన కర్తాల్లో శక్తిస్థల్ ట్రస్టీగా ఉంటూ భారతదేశం మొత్తం విశేష సేవలు చేస్తూ ఎన్నో ఏరియాస్ కోఆర్డినేట్ చేస్తున్న గ్రేట్ గ్రాండ్ మాస్టర్ మన మాధవి గారికి క్లాప్స్ కొడుతూ గ్రాండ్ వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ మూల స్తంభంగా ఉంటూ విశేషంగా ఈ కార్యక్రమాన్ని మూవ్ చేసిన మన కృష్ణప్ప గారు, 84 years యంగ్స్టర్, ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. సభకు నమస్కారము. ఇక్కడ మన ముందరుగా హిమాలయాల నుండి 109 సంవత్సరాల యోగి మనకందరికి దర్శనమిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ భాగ్యాన్ని నాకు కలిగించినది చౌడేశ్వరి కళ్యాణ మండపము మేనేజ్మెంటు. వాళ్ళుగా నాకు ప్రాంగణమున నాకు ఇవ్వకుండా పోయింటే ఈ మహానుభావులందరినీ మీకందరికీ దర్శనం కలిగించే భాగ్యాన్ని కోల్పోయి ఉండేవాడిని. అతిరథ మహారాజులు ధ్యానంలో నాకంటే ఎంతో గొప్పవాళ్ళు ఇక్కడంతా ఉండారు. వాళ్ళ ముందర నేను ఉపన్యాసించము సూచంగా ఉంటుంది. కాబట్టి నేను 24 సంవత్సరాలుగా ఈ చౌడేశ్వరి నగర్లో ఉండేటువంటి వాళ్లకు ధ్యానం నేర్పించినాను. కాబట్టి ఆ స్త్రీమూర్తులు వాళ్ళ భర్తను ఒప్పించి ఈరోజు నాకు ఈ ప్రాంగణాన్ని ఉచితంగా ఇచ్చినారు. వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉండా. కాబట్టి ఒక దైవ కార్యాన్ని నిర్వర్తించాలనుకున్నప్పుడు ఆ విశ్వమే మనకు తోడ్పడుతుందని దీనికి నిదర్శనము.
కాబట్టి నేను రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని అయినా కంటే 24 సంవత్సరాల గురువుగారితో సంగతం చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినాను పిరమిడ్ పార్టీ తరఫున. మారం శివప్రసాద్ గారు ధ్యాన గ్రామీణం అని చెప్పితే 84 గ్రామాలు ప్రచారం చేసినాను. తర్వాత ధ్యాన విద్యార్థి అని ప్రాజెక్టు నాకు ఇస్తే గురువుగారు 67 స్కూళ్ళు ప్రచారం చేసి ఆ హెడ్ మాస్టర్లు తాను రికార్డ్ చేసి ఆ రికార్డు గురువుగారికి చూపించిన నేను. కాబట్టి ధ్యానం చేస్తే నేను 15 సంవత్సరాలు అద్దాలు వేసుకొని ఉద్యోగం చేసినటువంటి వాడిని. ధ్యానంలోకి వచ్చిన 6 నెలలకే నా అద్దాలు తీసేసినాను. ఈ పొద్దుటికి కూడా చదువుతా ఉండా రాస్తూ ఉండా. దీనికి మన డాక్టర్ గారు చెప్పినట్లు ధ్యానం చేస్తే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము హెడ్ఏక్ నుంచి క్యాన్సర్ వరకు కూడా బాగా చేసుకోవచ్చును. ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారి ఆధ్వర్యంలోనే అటువంటి మరి కంచి రఘురాం గారి గురువుతో తిరిగి ఈ మదనపల్లిలో స్తబ్దత ఉండేటువంటి ఈ ధ్యానాన్ని విశేషంగా ప్రచారం చేసి ఏదో నా శక్తి వరకు కష్టపడినాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు మాటలు రావడం లేదు. పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ క్షమించి మీరందరూ వచ్చిన దానికి మీకందరికీ గురువులు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి ఈ నవ యువకుడికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎలా ఉందండి ర్యాలీ? సుమారుగా ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంది లైన్. అంత అద్భుతంగా ఆ ర్యాలీలో అడుగులో అడుగు వేసుకుంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చిన ధ్యానులందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఈ ర్యాలీలన్నిటికీ ముఖ్య స్ఫూర్తి ఎవరంటే విజయభాస్కర్ రెడ్డి గారు. లాస్ట్ ఇయర్ జనవరి నుండి ర్యాలీలు పెట్టండి, ప్రతి నెల ఒక జిల్లాలో భారీ ర్యాలీ, నేను చూసుకుంటాను, నేను ముందుంటాను అని వెన్ను తట్టి ప్రోత్సహించిన గ్రాండ్ మాస్టర్ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ప్రస్తుత తరుణంలో పిరమిడ్ సొసైటీలో ఒక మూల స్తంభంగా ఉంటూ ప్రతి చోట అన్ని చోట్ల యాక్టివ్గా మూవ్మెంట్ నడిచేటట్లు మూవ్ చేస్తూ ఒక పెద్దరికాన్ని పోషిస్తున్న ఆ గ్రాండ్ మాస్టర్ మరొకసారి హర్షధ్వానాలు తెలియజేసుకుంటూ ఆయన అమూల్యమైన సందేశం తీసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన 109 సంవత్సరాల స్వామీజీకి, ఎంతో గొప్ప సీనియర్ మాస్టర్స్కు, నా ఎదురుగా కూర్చున్న పత్రిజీ రూపములున్న ధ్యాన దేవుళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మదనపల్లి పట్టణంలో ఎంతో మృదువుగా, ఎంతో అద్భుతంగా మదనపల్లి చరిత్రలో మిగిలిపోయే విధంగా ఒక గొప్ప శాకాహార ర్యాలీ ఎంత అద్భుతంగా జరుపుకున్నామంటే దాని వెనుకాల ఉండి జరిపిన ఆ టీంకు మదనపల్లి మాస్టర్స్ అందరికీ మనందరం చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలపాలి. ఈరోజు మదనపల్లి పట్టణంలో ముఖ్యంగా ఈ మహిళా లోకాన్ని మీరు 6.5 కిలోమీటర్లు నడిచారు తల్లి, మీకు మరొకసారి 100,000 వందనాలు. ఈ మదనపల్లి ర్యాలీ చూసిన తర్వాత పత్రిజీ గారి కలలు గన్న ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ 100% అని అయి తీరుతుందని నమ్మే వ్యక్తిలో నేను మొట్టమొదటి వ్యక్తిని. ఎంత అద్భుతంగా జరగాదో ఈ ర్యాలీ. గత సంవత్సరం 2023 నుంచి ఖమ్మంలో మొదలైన శాకాహార ర్యాలీలు ఎంత అద్భుతంగా జరిగిన, ఇప్పటికొక 15-20 ర్యాలీలు చేసుకున్నాం. ఇక నుంచి ఈ శాకాహార ర్యాలీలకు ధ్యాన శాకాహార ర్యాలీలని నామకరణం చేసి వచ్చే సంవత్సరం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 2వ ఆదివారం నాడు ఒక గొప్పగా స్టేట్ ప్రోగ్రామ్గా చేయాలని దానికి ఒక సెంట్రల్ కమిటీ ఫామ్ చేసి వేలాది మందితో ఫిబ్రవరి 9 నాడు
తిరుపతి పట్టణంలో వెంకటేశ్వర స్వామి సాక్ష్యంగా ఒక గొప్ప శాకాహార ర్యాలీ కూడా నిర్వహించాలని అడ్వాన్స్గా ప్లాన్ చేశాం. అలానే మార్చి 9 రెండవ ఆదివారం శ్రీకాకుళంలో ర్యాలీ జరపాలని, వచ్చే సంవత్సరం మొత్తం మనం తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో ర్యాలీలు తప్ప ధ్యాన శాకాహార ర్యాలీలు ఒక పెద్ద ప్రాజెక్టుగా చేసి 2026లో బాంబే పట్టణంలో, కలకత్తా పట్టణంలో, ఢిల్లీ పట్టణంలో అలా ర్యాలీలు చేస్తూ ఈ ర్యాలీ చివరకు అమెరికాలోని వాషింగ్ పట్టణంలో జరిగే వరకు ఈ ర్యాలీలు జరుగుతూనే ఉండాలి, జరిగి తీరుతాయి. వేలాది మందితో ఈ శాకాహార ర్యాలీలు జరగాలి. ఈరోజు ఇంత గొప్పగా ఈ ర్యాలీని నిర్వహించిన వారికి మరొక్కసారి మనందరికీ చప్పట్లతో అభినందనలు తెలుపుకోవాలి. మనందరి లక్ష్యం పత్రిజీ గారి యొక్క ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ సాధించే వరకు ఏ పిరమిడ్ మాస్టర్ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండొద్దు. మన పని 24 గంటలు ఇదే పని. మనం చేస్తున్న పని ఏమిటి? 5000 సంవత్సరాల కింద శ్రీకృష్ణ భగవానుడు, 2500 సంవత్సరాల కింద గౌతమ బుద్ధుడు, ఈ 40 సంవత్సరాల కింద పత్రిజీ గారు చేసిన ధ్యానం ప్రచారం చేస్తున్న ధ్యాన దేవుళ్ళను మనం ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాం సమాజానికి. కాబట్టి నిరంతరంగా మన ఆఖరి శ్వాస వరకు పత్రిజీ గారు ఎలా చేశారో మన ఈ 3 కార్యక్రమాలే మనకి 24 గంటలు దినచర్య కావాలి. ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి పిరమిడ్ మాస్టర్ అతి త్వరలో పత్రిజీ గారి కళలు నెరవేర్చాలి. ఇప్పుడు డిసెంబర్ 21 నుండి 31 వరకు ఏం కార్యక్రమం ఉందమ్మా? చాలా బాధగా ఉంది. పత్రిజీ ధ్యాన మహాయాగం 2024 పత్రిజీ శక్తి స్థల్లో కైలాసపురిలో లక్షలాది మంది ధ్యానులతో 225 గంటలు ఏకదాటిగా అఖండ ధ్యానంతో 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒక మహాయోగుల మధ్యలో ఒక గొప్ప కార్యక్రమం చేయాలని ప్రణాళికలు తయారు చేశాం. ఈసారి లక్షలాది మందితో మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా పత్రిజీ గారంటే ఎవరు, పిఎస్ఎస్ఎం అంటే ఎవరు, మొత్తం విశ్వశాంతికి ప్రపంచంలో ప్రతి వ్యక్తి శాంతిగా ఉండాలని ప్రపంచ శాంతికి నిర్వహించబోతున్న ఆ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగానికి మీ అందరినీ వ్యక్తిగతంగా, మీ బంధుమిత్ర కుటుంబ సమేతంగా వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి నేను ఇక్కడికి రావడం, ఇది హైదరాబాదు ట్రస్ట్ తరఫున ప్రోగ్రామ్ చైర్మన్గా నా యొక్క ఆహ్వానం ఇదే మీ అందరికీ. ఈసారి ఆ గొప్ప యాగానికి తో పాటు ఇంకొక గొప్ప కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇది జాగ్రత్తగా వినండి. పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. పత్రిజీ అనడమా, పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. ఆ యజ్ఞంలో 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం వితరణ జరగాలని కూడా ఒక గట్టి సంకల్పంతో ఆ యజ్ఞం కూడా తలపెట్టాం. ఒక పక్క యాగం, లక్షలాది మందితో యాగం, ఒక పక్క 10 లక్షల ప్లేట్ల అక్కడ ధ్యాన ప్రసాదం వితరణ జరగాలని ఈ 2 గొప్ప కార్యక్రమాలు మొత్తం భారతదేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి మీ అందరి, మీ బంధువులు, మిత్రులు, మీకు తెలిసిన వారందరూ ప్రతి ఒక్కరు ఒక 10 మందితో ఈసారి కైలాసపురికి రావాలి. ఆ 21 నుంచి 31 వరకే జరిగే కార్యక్రమానికి కూడా తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. దీనితో పాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించుకొని ఇలా మొత్తం పిఎస్ఎస్ మూమెంట్ను, మొత్తం పత్రిజీ గారి పేరు ప్రపంచంలో ఆఖరి వ్యక్తికి తెలిసే విధంగా, ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని అయ్యే వరకు మనం ఈ యొక్క మన ప్రయాణం పోతూ ఉండాలి. ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి మన విజయభాస్కర్ రెడ్డి గారికి హర్షధ్వానాలు తెలియజేద్దాం. పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఇలా ఉండాలి. ప్రతిసారి దాని స్టాండర్డ్స్ పెంచుతూ ఎప్పుడెప్పుడు వెళ్దామని అందరినీ అసలు అంత అట్రాక్ట్ చేస్తున్నారు. మరి అక్కడ ఏముందండి? పత్రిజీ శక్తిస్థల్. పత్రి సార్ అన్నారు, నేను తిరుగుతున్నప్పుడు నా చేతి ద్వారా చైతన్యాన్ని ఇచ్చేవాడిని, నేను బాడీని వెకేట్ చేసిన తర్వాత పుంఖాలుగా నేను చైతన్యాన్ని అందిస్తానన్నారు. అటువంటి అద్భుతమైన శక్తిస్థల్ మా అక్కడ ఉంది, గురుస్థానం.
అటువంటి అద్భుతమైన స్థానం కర్తేల్ మహేశ్వర మహాపిరమిడ్. దానికోసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆ చైర్మన్ మన విజయభాస్కర్ రెడ్డి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆ టీం అంతటికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ ప్రముఖులు, మరి తిరుపతి అంటే గుర్తొచ్చేది మనకు కంచి రఘురామ్ గారు. అలాగే తిరుపతిలో కంచి రఘురామ్ గారితో పాటు గుర్తొచ్చేది సంగీత బాబు గారు. స్టేజ్ మీదకి రావాలి. గౌరవ అతిథులుగా ఆయన ఒకసారి హర్షధ్వానాలు తెలియజేస్తూ స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే కడప అంటే అద్భుతమైన మాటలతో అందరినీ అట్రాక్ట్ చేసే మన ఓబయ్య గారు. అలాగే మన ప్రొద్దుటూరు సుజనా గారు స్టేజ్ మీదకి రావాలి. వీరందరికీ ఒకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. అలాగే ఇంత విశేషమైన కార్యక్రమంలో మనకు ఈరోజు ఎందరో బ్రహ్మర్షులు వచ్చారు. మరి తిరుపతి అంటే గుర్తొచ్చేది మన కంచి రఘురామ్ గారు. అది దేనికి నిదర్శనం అండి? ధ్యానానికి, ఆధ్యాత్మికతకి, వెంకటేశ్వర స్వామికి నిదర్శనం. అటువంటి స్థానాల్లో ఉంటూ మూమెంట్ని ఎంతో మూవ్ చేసిన మన కంచి రఘురామ్ గారిని అద్భుతమైన సందేశం తీసుకుందాం. సభకు నమస్కారం. మదనపల్లి మనకందరికీ తెలిసిన పేరే, కానీ మన పత్రికారి మూమెంట్లో మదనపల్లికి ఇంకొక విశేషమైన స్థానం ఉంది. తిరుపతి నుంచి మదనపల్లికి 94లో ధ్యాన ప్రచారానికి బస్సులో వచ్చేటప్పుడు పత్రికారికి ఐడియాని తులసీదళం. మీరు తులసీదళం చదివినారంటే ఫస్ట్లో పత్రికారి ఇంట్రొడక్షన్లోనే ఉంది. నవంబర్లో మేము ఇటు తిరుపతికి మదనపల్లికి పోయేటప్పుడు ఇవి వచ్చింది అనేసిని. సో మదనపల్లిలో పత్రికారు చాలా ధ్యాన కార్యక్రమాలు చేశారు. మేము 94లో వచ్చినప్పుడు ధ్యానం నేర్చుకున్నాక మాంసం తింటారా అన్నారు. తింటాను అన్నా. నిలిపేయండి అన్నారు. అలవాటైన ప్రాణం దగ్గరించి అంత త్వరగా కష్టము అన్నా. అప్పుడు ఒక మాట అన్నాడు, మీరు ధ్యానం చేసినా ఒకటే, ధ్యానం చేయకపోయినా ఒకటే, కానీ మాంసాహారం చేస్తే మాత్రం ధ్యానం చేయవలసిన పని లేదన్నాడు. అప్పుడు నేను కేశవరాజు పక్కనే ఉన్నాం. కేశవరాజును కూడా అడిగినాడు, నువ్వు తింటావా అని. నేను తింటాను అన్నాం. అందరూ తినేవాళ్ళమే. బహుశా మారన్ సుప్రసాదు వీళ్ళు తినలేము, అంతేగాని స్వామి తినుండేమో కానీ బ్రాహ్మిన్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ మనం తినుండేవాళ్ళమే. మేము మాత్రం బాగా తిన్నాం. అట్లా మేము నిలపాలా వద్దా అని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తర్జన భర్జన అయినాక ధ్యానం చేస్తే ఇంత ప్రశాంతంగా ఉండే ఒక నెల చూస్తామని నిలిపినాక దాని విషయం తెలిసింది. ఈరోజు పత్రికారు లేకుంటే కూడా ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఇంకా ఉధృతంగా ఇవాళ శాకాహార ధ్యాన ప్రచారం ఇంకా బాగా జరుగుతూ ఉంది. ఇంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు 2025లో ఎక్కువ ర్యాలీలకు మనం ఇంపార్టెన్స్ ఇస్తాము అని. ర్యాలీలు పెడితే ఒక అడ్వాంటేజ్, ఒక శాకాహార ప్రమోషనే కాదు, ధ్యాన ప్రమోషను, పిరమిడ్ క్యాప్స్ పెట్టుకుంటే పిరమిడ్ జగత్ ప్రమోషన్, ఇవన్నీ కూడా మనము నలిగిపోయి ఉన్నాం. మనకు మించి ఇంకెవరు ఇంత బాగా చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా రోజు కనీసం ఒక్కనికన్నా ఒక ధ్యానం చెప్పి ప్రశాంతంగా ఉంటే ఆనందమయ జీవితం గడిపేదానికి బాగుంటుంది. ఇవాళ మదనపల్లిలో ఇంత చక్కగా శాకాహార ర్యాలీ మనం నిర్వహించుకున్నాం. చాలా బాగుంది. అన్ని ఊర్ల నుంచి రావడము. మొన్ననే నెల్లూరులో కూడా నారాయణ వాళ్ళు చేశారు, చాలా బాగా చేశారు. ఇవాళ ఇక్కడ బాగా చేసినారు. ప్రతి మాస్టరు పత్రికారు చెప్పేవాడు, ఒక ధ్యాని ఒక కార్యక్రమం చేస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అని. ఇవాళ దానికి మనమే నిదర్శనం. సో చాలా సంతోషం. ఇవాళ మదనపల్లిలో ఒక మంచి శాకాహార ర్యాలీని మనం పెట్టుకున్నాము. వచ్చిన మీకు అందరికీ కూడా ఆ విలువ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తాం, శాకాహారాన్ని ప్రమోట్ చేసేదానికి మన వంతు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. చేస్తాం. ఒకసారి మన కంచి రఘురామ్ గారికి ఆయన చేసిన సేవలకి ఇక్కడ ఉంటూ ఒక పిల్లర్గా ఉంటూ ఈ చుట్టుపక్కల ఎంతో మూమెంట్ని మూవ్ చేసిన గ్రేట్ మాస్టర్ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.
అలాగే విజయవాడ అంటే మనకు గుర్తొచ్చేది బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు. జక్కా రాఘవరావు గారు అంటే ఒక మాస్టర్ యొక్క మాట ఎలా ఉండాలి, మాస్టర్ యొక్క పనిలో మాస్టరీ అంటే ఎలా ఉండాలి అంటే ఒక మాస్టర్ని చూపించవచ్చు, అది బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు. పత్రి సార్ ఎవరినైనా సరే గైడెన్స్ ఇవ్వడానికి ఏ మాస్టర్ దగ్గర పంపిస్తారంటే జక్కా రాఘవరావు గారు. అటువంటి గ్రాండ్ మాస్టర్ యొక్క అద్భుతమైన సందేశం తీసుకుందాము. హైదరాబాద్ ట్రస్ట్లో పత్రిజీ శక్తి స్థల్కు జక్కా రాఘవరావు గారు, కంచి రాఘురామ్ గారు, కేశవరాజు గారిని చీఫ్ అడ్వైజర్స్గా తీసుకోవడం జరిగింది. గట్టిగా చప్పట్లతో వారికి అభినందన. అలాగనే మన జేజ్ నారాయణ్, తర్వాత సంగీత బాబు గారు, తర్వాత జంగమయ్య గారు, ఎంతోమందిని కూడా ట్రస్ట్ బోర్డులకు అడిషనల్ ట్రస్టీస్ తీసుకుంటున్నాం. ఎందుకంటే వచ్చే సంవత్సరం పత్రిజీ గారి శక్తిస్థల్ ఒక ప్రాజెక్ట్ ఒక గొప్పగా చాలా ముందుకు తీసుకెళ్లాలన్న తోటి మొత్తం స్టేట్ వైడ్గా కమిటీలు వేసి 2 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు రాఘవ గారి యొక్క సందేశం. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మదనపల్లి గ్రామంలో ఇంత అద్భుతంగా శాఖాహార ర్యాలీ నిర్వర్తించినటువంటి టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. అందరూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రిక ఇచ్చినటువంటి బలమైనటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే ఒకే ఒకటి. ఆయన ఏమన్నారంటే హింస చోడో హంస పగడో, ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ముందు ప్రతి మనిషిలో కూడా రాక్షస ప్రవృత్తి నుండి అంటే హింసా ప్రవృత్తి నుంచి బయటపడగలిగితే సహజమైన మానవుడిగా జీవించడానికి వీలవుతూ వస్తుంది. ఆ హింస నుంచి బయటపడినప్పుడే మానవత్వం వెళ్ళి విరుస్తుంది. ఆ మానవత్వం తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత సాధన ద్వారా తనలో అంతర్గతంగా ఉండి మరిచిపోయినటువంటి తన దివ్యత్వాన్ని ఎప్పుడైతే తన అనుభవానికి తెచ్చుకుంటాడో అదే వేద మహావాక్యమైనటువంటి అహం బ్రహ్మస్మిగా గుర్తింపబడుతుంది. పత్రిక ఎన్నో సందర్భాల్లో చెప్పారు మనమంతా దివ్యాత్మ స్వరూపులు అని చెప్పి అన్నారు. దివ్యాత్మ స్వరూపులు అయినప్పుడు దివ్యాత్మగానే మనం వ్యవహరించాలి తప్ప రాక్షస ప్రవృత్తిగా జీవించడానికి వీలు లేదు. అటువంటి మార్పు రావాలనంటే సమాజంలో ప్రతి ఒక్క మనిషి కూడా ఆ రాక్షస ప్రవృత్తి నుండి ముందు మానవత్వంలోకి వచ్చి మానవత్వం తర్వాత దైవత్వంలోకి రావాలని చెప్పని కోరుకోవటంలోనే పత్రిక ఇచ్చినటువంటి సూచన మనకి కనపడుతొస్తుంది. దానికి నాందిగానే ఇవాళ అనేక చోట్ల చేసేటటువంటి శాఖాహార ర్యాలీలు అంతకుముందు నెల్లూరులో జరిగింది, మొన్నేమో మదనపల్లి, ఈరోజు మదనపల్లి జరుగుతుంది. ప్రతి చోట ఇంత చైతన్యవంతంగా జరుగుతుందంటే పత్రిక ఉన్నప్పుడు ఆయన ఆరాలో ఉన్నంతవరకే కొంత బలం ఉన్నా ఇవాళ పత్రిక శరీర విరమణ చేసిన తర్వాత ఆయన యొక్క చైతన్యం పనిచేసే ప్రతి పిరమిడ్ మాస్టర్లో ఏ విధంగా వెనకాల ఉండి నడిపిస్తున్న దానికి నిదర్శనమే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ రాబోయే రోజుల్లో మరింత బలంగా జరగటానికి సోకాలు విజయభాస్కర్ గారు వీళ్ళంతా చక్కని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ సక్సెస్ అవ్వాలని మరొకసారి మనం కోరుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన ప్రేమ్నాథ్ గారు కూడా చీఫ్ అడ్వైజర్ కైలాసపురికి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మదనపల్లి ర్యాలీ అంటూనే ముగ్గురిని మనం ఖచ్చితంగా మనం అందరం అభినందించాలి మాస్టర్స్. ఒకరొచ్చి ఈ యొక్క ర్యాలీకి బీజం వేసినటువంటి కామేశ్వరి మేడం గారికి, అలాగే మేడంకి వెనకుండి నడిపించినటువంటి ముగ్గురు గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. ఒకరు కృష్ణప్ప సార్, 2 ములకల చెరువు చలపతి సార్ గారు, అలాగే మన సేవాదల్ ఉయ్యూరు శివ సార్ గారికి గట్టిగా క్లాప్స్. ఎంతోమంది మాస్టర్స్ వెనకుండి నడిపించిన వీళ్ళు మాత్రము ఈరోజు వరకు ఇంత గొప్ప ర్యాలీ జరగడానికి మూలకారకులు అన్నమాట. అలాగే ఇంకా ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ ఇక్కడ విచ్చేసి ఉన్నారు. కేసీ సుబ్బారావు సార్ డైరెక్టర్ పిఎంసి ఛానల్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన నెల్లూరు జేజీ నారాయణ గారు గ్రేట్ పిరమిడ్ మాస్టర్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సత్యంజీ మాస్టర్, ది గ్రేట్ మాస్టర్స్, ఎక్కడ ర్యాలీ జరిగినా సరే ఎన్ని వేల పిరమిడ్లైనా డొనేట్ చేయడానికి సార్ ముందుంటారు. సార్కి గట్టిగా క్లాప్స్ తెలియజేసుకుందాం మాస్టర్స్.
ఈరోజు మరి ఈ ర్యాలీకి దాదాపుగా మొలకల చెరువులో ఉంటూ కూడా 20 రోజులుగా ప్రతిరోజు ఇక్కడుండి మరి అన్నిట్లో పూర్తిగా శ్రద్ధ తీసుకొని ర్యాలీ కోసం కష్టపడి పనిచేసినటువంటి మన సీనియర్ శివనుడు మాస్టరు ఇంతవరకు కింద ఏర్పాట్లో ఉన్నాడు. ఇప్పుడు పైకి వచ్చాడు. చలపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళిద్దరి జోడి అంటే 84 ఏళ్ళ నవయువకుడు కృష్ణప్ప గారు మరి అదేవిధంగా చలపతి గారి జోడీలో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసుకోగలిగాం. వాళ్ళకు ఒకసారి క్లాప్స్ కొడుతూ చలపతి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ ఆత్మీయ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత పెద్ద ప్రోగ్రాముకు మీరందరూ ఇచ్చేసి ఈ ప్రోగ్రాంను జయప్రదం చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక శాకాహారం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. మన పెద్దలు, మన గురువులు, బ్రహ్మర్షులు, పితామహ బ్రహ్మర్షులు అన్ని విషయాలు చెప్పిండారు. కాబట్టి ఈ ప్రోగ్రాంను ఎంత విరిన్నా మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మస్తు. ఒకసారి చలపతికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. జస్ట్ లాస్ట్ 2 months బ్యాక్ తనతో కోఆర్డినేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఈ 2 monthsగా ప్లాన్ చేశాం. ఎలా ఉందంటే ప్రచారం? చాలామంది కాల్ చేసి అన్నారు అన్న విషయం ఏంటంటే పత్రి సార్ లేని లోటు కనిపించట్లేదు. ప్రపంచవ్యాప్తంగా చెలో మదనపల్లి అంటున్నారు. ఒకసారి మదనపల్లి మాస్టర్స్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. చలపతికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి మన బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి అమూల్యమైన సందేశం తీసుకుందాం. ఏళ్ల కిందట మన గురువు గారు ఒక్కడే నేను దేవుడు అని చెప్పాడు. ఈరోజు మనం అందరం దేవుళ్ళైనాం. మనందరికీ మనమే నమస్కారం చేసుకున్నాం. ఈ శాకాహార ర్యాలీ చాలా ముఖ్యమైనది ఆధ్యాత్మిక ఎదుగుదలకు. మహాతార్ బాబాజీ ఇచ్చిన సందేశం ఏమిటంటే శాకాహార ర్యాలీలో పాల్గొన్నా, దానికి ఆర్థికంగా ఆదుకున్నా, దానికి సహకరించిన, ఉత్సాహపరిచిన, పాల్గొన్న ఆత్మ అతి వేగంగా ఎదుగుతుంది అని మహావతార్ బాబాజీ సందేశం ఇచ్చాడు. మరి మనందరం మన ఇష్టంతో వచ్చాం ఇక్కడ అందరికీ. ఇంత ఎండలో మనం ఇలా తిరిగాం. ఇది మన ఉన్నతి కోసం, మన ఆత్మ ఉన్నతి కోసం మనం ఇదంతా చేశాం. సారు శరీరం వదిలాక ఆయన చైతన్యం మనలందరూ ప్రవేశించడం వల్లనే ఇంత అద్భుతంగా మనం ఇన్ని ప్రోగ్రాములు చేయగలుగుతున్నాం. నేను బుద్ధగయకి వెళ్ళాను. అక్కడ 3 రోజుల ప్రోగ్రాం సాయంకాలం చేశారు. అటు శాకాహార ర్యాలీ సాయంత్రం 5 నుంచి 7 దాకా బీహార్లో బుద్ధగయలో 800 మనం పాల్గొని శాకాహార సక్సెస్ చేశాం. ఇలా ఇంకా అద్భుతంగా మనం ఎన్నో చేయాలి. ప్రతి చోట మనం పాల్గొనాలి. ఇదంతా మన ధర్మం, మన ఉన్నతి. థ్యాంక్ యూ. ఒక మహాసేవకు నిదర్శనమే బ్రహ్మర్షి అనే పదానికి అర్థం. మరి పత్రి సార్ ధ్యానం ఎంత చేయించారో అంత విశేషమైన సేవలు అందించారు. ఆయన ద్వారా బ్రహ్మర్షి అనే బిరుదు అందుకున్నారంటే ఈ 3 బ్రహ్మర్షులు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. వారి మహాసేవకి నిదర్శనమే బ్రహ్మర్షి అనే బిరుదు. మరి బ్రాహ్మణ రత్న గ్రేట్ గ్రాండ్ మాస్టర్ మారం శివప్రసాద్ గారి విశేష సందేశం తీసుకుందాం. అలాగే మన జేతవనం ప్రభాకర్ సార్ ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన గోవింద పిరమిడ్ పట్టుబాల భాస్కర్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మన బ్రహ్మర్షి పత్రిజీ ఆశ్రమం
మన నటరాజ్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ మన ప్రసన్న మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే పలంనేరు బాలాజీ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. కడప సుబ్బయ్య సార్ కూడా ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మన జంగమయ్య మాస్టర్, ద గ్రేట్ మాస్టర్ కూడా వచ్చి విచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకేనా? అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ మదనపల్లిలో అద్భుతమైనటువంటి ఈరోజు జరిగిన అహింసా శాకాహార ర్యాలీ రోడ్లంతా మన నినాదాలతో మ్రోగుతూ ఉంటే అందరూ కళ్ళు తెరిచి మరి చూశారు. కిక్కిరిసినటువంటి రోడ్లలో మన ర్యాలీ పరమాద్భుతంగా జరిగిన దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు వర్ణదేవుడు కరుణించాడు. మరి సూర్యుని యొక్క ప్రతాపం ఎంత ఉన్నా కూడా పిరమిడ్ మాస్టర్లు అందరూ వెనుకాడకుండా 5.5-6 కిలోమీటర్లు శాకాహార ర్యాలీ చేయడం అనేది చిన్న విషయం కాదు. పిరమిడ్ మాస్టర్లందరికీ ఎంతో అభినందనలు. మన్నపల్లి అంటే గుర్తుకొచ్చేది జిడ్డు కృష్ణమూర్తి గారు, హార్స్లీ హిల్స్, మరి మాస్టర్ ఎం, మరి వారి త్రోవలో మన గురువైనట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరినీ శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అని ఈ నినాదంతో ముందుకు తీసుకెళ్ళి మనందరినీ ఇంత గొప్పగా తయారు చేశారు. ఒకప్పుడు ఆయన చెప్పారు, మారం నువ్వు ప్రేమ్నాథ్, తటవర్తి వీరరాఘవరావు, రాయచోట్ సతీషు, తాడిపత్రి కృష్ణమోహన్ మీరందరూ ధ్యానం చేయడం గొప్ప విషయం కాదయ్యా. ఒక కంచి రఘురాం, ఒక కేశవరాజు, ఒక విజయవాడ రాఘవరావు, ఒక విశాఖపట్నం రెడ్డి నాయుడు, వీళ్ళందరూ మాంసాహారాన్ని వదిలి ధ్యానం చేస్తూ శాకాహారం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. మరి అటువంటి మహామహనీయులంతా కూడా మాంసాహారాన్ని వదిలి ఈరోజు శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అని ఈ ఉద్యమంలో పాల్గొని పరమాద్భుతంగా ప్రపంచమంతా అహింసా శాకాహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ భూమి మీద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బల్లగుద్ది చెప్పినట్లుగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి, జంతు జాతిని కాపాడాలి అని మరి ఏ ఇతర గురువు కానీ ఏ సంస్థ కానీ చెప్పి ఉండలేదు. అటువంటి గౌరవం మనకే దక్కింది. పత్రిజీ చెప్పినట్లుగా 2030కంతా కూడా ఈ భూమి అంతా శాకాహారమై జ్ఞాన జగత్, అహింసా జగత్, పిరమిడ్ జగత్ కావాలని ఆశిస్తూ మరి మీరందరూ డిసెంబర్ నెల 21 నుంచి 31 వరకు కర్తాల్ కైలాసపురిలో పరమాద్భుతంగా జరిగినటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు హాజరు కావాలని మరీ కోరుతూ ఉన్నాము. ఆ 11 రోజుల్లో ఉదయం 5 నుంచి 8 గంటల వరకు జరిగే 3 గంటల అఖండ ధ్యానంలో ఎంతో ఉమ్మడి శక్తి, ఒక కంబైన్డ్ నెట్వర్క్ లాగా ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి మనందరిలో ప్రవేశిస్తూ ఈ భూమి మీద విశ్వాంతరాళాల్లో కూడా వ్యాపించి మన యొక్క గొప్పతనాన్ని, ఎనర్జీని, మన జ్ఞానాన్ని కూడా అక్కడ కూడా పంచేటువంటి గొప్ప సభ అది. కనుక తప్పనిసరిగా డిసెంబర్లో జరిగేటువంటి 11 రోజుల ధ్యాన మహాయాగానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పిఎస్ఎస్ఎం మూమెంట్కు మొత్తం యావత్ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ వెన్నెముక లాంటి వాడు, ఎవరికి కనిపించడు, ఎక్కడో ఉంటాడు మా కృష్ణమోహన్ గారిని అందరూ చూడాలని, వారి యొక్క సందేశం వినాలని కృష్ణమోహన్ గారు ఎక్కడ కనిపించాడు, అందరు బాగా చూడండి. థ్యాంక్ యూ సార్. పత్రి సార్ ఏదైతే కలగన్నారో శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ రావాలంటే మనమందరము, మన మాస్టర్స్ అందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళ ఊర్లలో ప్రతి ఒక్క స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా మనం మెడిటేషన్ నేర్పిస్తే సార్ ఏదైతే కలగన్నాడో ఆ యొక్క కలగన్నటువంటి దివ్య భవ్య నవ్య శాకాహార జగత్ అనేది 5 సంవత్సరాల్లో అద్భుతంగా సాకారం జరిగి తీరుతుంది. కాబట్టి మన ప్రతి ఒక్క మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సరౌండింగ్స్లో ఉన్నటువంటి స్కూల్స్కి అందరికీ వెళ్ళి ధ్యానం గురించి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. పొద్దుటూరు పట్టణములో
గోల్డెన్ పిరమిడ్ కడుతున్నారు. దాని వెనుక ఉన్న శక్తి మన సతీష్ గారి యొక్క మాటల్లో ఇందాం. అలాగే చెప్పట్లతో ఆయన ఎంత తపన పడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. అద్భుతంగా దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి. అలాగే విఘ్నేశ్వర మహా పిరమిడ్ మన గోపాలకృష్ణ రాధికా మేడం వాళ్ళని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బైరెడ్డిపల్లి మన రమణాసారన్ రేవతి మేడం వాళ్ళని కూడా వేదికను అలంకరించగా కోరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇవాళ మదనపల్లిలో ఒక అద్భుతమైన శుభదినం. మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రిజీ గారు మొట్టమొదటగా ప్రాధాన్యం ఇచ్చింది శాకాహారానికి. ఇవాళ ఎన్నో ప్రదేశాల నుంచి అదే పనిగా మదనపల్లికి శాకాహార ర్యాలీలో పాల్గొనాలని, ముఖ్యంగా మదనపల్లిలో ఒక గొప్ప సందేశం ఇవాళ పిఎస్ఎస్ఎం ద్వారా వెళ్ళింది. ఈ సందేశాన్ని పంపిన డయాస్ పైన ఉన్న అందరికీ, మరీ ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ముఖ్యంగా ఉయ్యూరు శివ గారు అండ్ మదనపల్లి కృష్ణప్ప గారైతేమి, చలపతి గారైతేమి, డాక్టర్ గారైతేమి, మరి ఎంతోమంది ఇనిషియేట్ తీసుకొని ఇంత మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు. వారందరూ కూడా మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇందాక మనం మిత్రులారా పత్రిజీ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలను అద్భుతంగా నడిపించి మనకు వారసత్వంగా అందించారు. అందులో భాగంగా కడతాల్ పిరమిడ్ అయితే ఏమి, మరి ఎన్నో పిరమిడ్లు. అందులో ఒకటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రొద్దుటూరు 108 మెగా పిరమిడ్ ప్రొద్దుటూరులో. అందులో రాయలసీమలోనే ఇప్పటికీ మెగా పిరమిడ్ ఇది. ఇందులో ధ్యాన దసరా ఉత్సవాలు అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో జరగబోతూ ఉన్నాయి. దట్ మీన్స్ నెక్స్ట్ మంత్. దానికి రావాల్సిందిగా డయాస్ పైన ఉన్న అందరికీ, మరి మీ అందరినీ కూడా ఈ డయాస్ నుంచి ఆహ్వానిస్తున్నాం మరొకసారి. ఇది ధ్యాన దసరా ఉత్సవాలు 3 ఈసారి. ఆల్రెడీ 2 ఇయర్స్ అత్యద్భుతంగా జరుపుకున్నాము. 3వ సంవత్సరం ఇంకా అత్యద్భుతంగా జరుపుకోబోతూ ఉన్నాము. వాటికి మీ అందరూ కూడా రావాలని మరొకసారి ఆహ్వానాన్ని పలుకుతూ, ఈ ధ్యాన దసరా ఉత్సవాలు అందరూ ఈ సందర్భంగా ఇనాగ్రేట్ చేయాలని మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. చలో చలో ప్రొద్దుటూర్, చలో ధ్యాన దసరా ఉత్సవాలు అక్టోబర్ 5, 6, 7 3 రోజులు నభూతో నభవిష్యత్ ఒక అద్భుతమైన కార్యక్రమానికి నడుం బిగించాం. పత్రిజీ అన్న కళలు నెరవేరుతున్న తరుణంలో ఈరోజు ప్రపంచవ్యాపితంగా, దేశవ్యాపితంగా పిరమిడ్ నిర్మాణాలు విరివిగా జరుగుతున్నాయి. పిరమిడ్ జగత్ ఆవిర్భావం మనం చూస్తాము, శాకాహార జగత్ ఆవిర్భావం మనం చూస్తాము, ధ్యాన జగత్ ఆవిర్భావం మనం చూస్తాము. పత్రిజీ ఒక్కరు పైకి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు 10 లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ఈరోజు విజృంభిస్తూ ఉన్నారు. ఈరోజు మదనపల్లె చరిత్రలో ఒక నూతన అధ్యాయం స్టార్ట్ అయింది. వేలాది మందితో ఈరోజు మనం చేసిన ఈ మహా కరుణ శాంతి ర్యాలీ చరిత్రలో నిలబడిపోతుంది. మీరందరూ గొప్ప మహానుభావులని భావిస్తూ మీ జన్మలు ధన్యమైనవి, మన జన్మ ధన్యం చేసుకుందాం. అలాగే చలో కైలాసపురి డిసెంబర్ 11 రోజులు జరిగే కార్యక్రమానికి చలో కైలాసపురి రోజు పండగే, రోజు పండగే, రోజు పండగే పిరమిడ్ మాస్టర్లకు. థ్యాంక్ యూ. కేశవరాజు గారు ఈసారి ధ్యాన మహాయోగంలో మొత్తం రాయలసీమ ఇన్ఛార్జిగా ఉన్నారు. కేశవరాజు గారు, క్లుప్తంగా మీ సందేశం. ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ ధ్యానాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని 1994 ఫిబ్రవరి 28న కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దక్కింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్యలో కైలాసపురిలో పత్రిజీ మహాపరినిర్మాణం చెందినటువంటి ఆ ప్రదేశంలో సమాధి దగ్గర కెనడా నుంచి వచ్చినటువంటి ఒక భార్యాభర్త కూర్చొని ఏడుస్తున్నారు. నేను అప్పుడు వెళ్ళాను.
ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని అడిగాను. సార్, పత్రిజీ యొక్క వీడియోలు చూసి మేము 2-3 సంవత్సరాలుగా ఇక్కడికి రావాలని ఎంతో తప్పించాం, రాలేకపోయాం. మరి ఇక్కడికైనా వచ్చి ఈ సమాధి దగ్గర ధ్యానం చేసుకొని మా జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనే ఒక సంకల్పంతో అక్కడికి వచ్చామని చెప్పారు. మరి మనం ఎంత అదృష్టవంతులం. ఎన్నోసారు మదనపల్లికి వచ్చారు, పీలేరు, మరి పాకాల, తిరుపతి అంటే మన హెడ్ క్వార్టర్ రాయలసీమకి. అలా పత్రిజీ మనతో తిరిగారు, మన ఇంటికి వచ్చారు, ఆయన భోజనం వడ్డిస్తే మనం తిన్నాం, అవునా కదా? మన ఇంట్లో వంట చేశారు. మనం ఎంత భాగ్యవంతులం. కాబట్టి ఈ భూమండలాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఒక మహానుభావుడే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఒక చిన్న పాంప్లెట్తో ప్రారంభమైనటువంటి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కొన్ని సంవత్సరాల్లోనే మరి ఈ యొక్క మ్యాగజైన్ని 2001లో అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్, దాని తర్వాత రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత ధ్యాన జగత్తుగా పేరు మార్చి ధ్యానానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అదేవిధంగా స్వాధ్యాయానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఓకే, అయితే మన ముందు ఇప్పుడు ఉంది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఏంటంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఒక 25,000 పిరమిడ్స్ నిర్మిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ సెంటర్ బెంగళూరులో ఉంది. అదేవిధంగా ఇంకొక ఇంటర్నేషనల్ సెంటర్ కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్లో ఉంది. మరి అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నాం. 2012 నుంచి కూడా ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిసెంబర్ 21 నుంచి 31 వరకు దేశ విదేశాల నుంచి వచ్చి ఎంతోమంది అక్కడ మన ఆతిథ్యం స్వీకరిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఎంతోమంది అక్కడ అన్ని సౌకర్యాలు మనం ఏర్పాటు చేశాం. మరి ఇప్పుడు మన ముందు ఉంది ఇంకొక గొప్ప కార్యక్రమం. ఏంటంటే మన ధ్యాన మహాయోగంతో పాటుగా ద్వారకా నివాస్ నిర్మాణం అద్భుతంగా జరుగుతోంది. శక్తి స్థల నిర్మాణం కూడా మన ముందు ఉంది. ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అవకాశం ఏంటంటే మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆయన మహాపరినిర్వాణం చెందినటువంటి ప్రదేశంలో మనం ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తి స్థల్ నిర్మాణం చేసుకోబోతున్నాం. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎందుకంటే ఎప్పటికీ ఒక 1000 సంవత్సరాలు ఆ మహేశ్వర మహాపిరమిడ్ ఆ యొక్క శక్తి స్థల్ ప్రపంచానికి ఆదర్శంగా, ధ్యానానికి ఆదర్శంగా, పత్రిజీకి ఆదర్శంగా మనం అందరం కలిసి నిర్మించుకోబోయేటువంటి ఒక గొప్ప శక్తి స్థల్ పత్రిజీ శక్తి స్థల్. మరి మనం అందరం సహకరించాలి. ధ్యాన మహాయాగం, అదేవిధంగా శక్తి స్థల్, ద్వారకా నివాస్ ఒక అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ సెంటర్గా మనం కైలాసపురిని తీర్చిదిద్దుకున్నాం. థ్యాంక్ యూ. ఇక ఒక 5 నిమిషాలలో 109 సంవత్సరాల మన స్వామి గారి యొక్క ప్రసంగం ఉంటుంది. దానికంటే మొదలు ఈ పత్రిజీ శక్తిస్థల్లో ఉన్న కమిటీలో అతి ముఖ్యమైన వ్యక్తి మాధవి గారి సందేశం క్లుప్తంగా ఇందాం. దయచేసి వెళ్ళొద్దండి మాస్టర్స్. మన సంత్ సదానంద యోగి గారు వారి యొక్క సందేశాన్ని మనం అందరం తీసుకున్న తర్వాత వెళ్దాం. దయచేసి అందరూ వేచి ఉండాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, తిరుపతి సమీపంలో మన కంచి రఘురాం గారి పాదపుణ్యములతో అక్కడ సుభాష్ పత్రిజీని ధ్యాన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాము. ఆయన మొదట్లో కూడా ఆశ్రమంలో మాకు ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి 18 కిలోమీటర్లో పుంగనూరులో మాకు వృద్ధాశ్రమం కలదు. అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో 5 వృద్ధాశ్రమాలు, ఉమ్మడి జిల్లాలో మేము వృద్ధులకు ఎంతో సేవలు అందించాము. ఆ తరుణంలో మన పూజనీయులు, గౌరవనీయులు కంచి రఘురాం గారు మా ఆశ్రమాన్ని 5 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి పరిచి, అదేవిధంగా ఆయన్ని మేము మొదట్లో ఒక ఈ ఏదో ఆశ్రమాలంటే ఏమో, పత్రిజీ అంటే ఏమో తెలియని తరుణంలో ఆయన్ని చాలా అపార్థం చేసుకొని ఆయన మా బాధలన్నీ కూడా భరించి, అదేవిధంగా మాకు ప్రతినిత్యము తోడుగా ఉంటున్నటువంటి మా గురువులు పెద్దలు కంచి మన సంగీత్ బాబు సారు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ దినదిన అభివృద్ధి చెందుతున్నది. మన తిరుపతి ప్రాంతానికి ఎవరైనా విచ్చేస్తే కూడా అక్కడ వసతి కలిగిస్తున్నాము. అదేవిధంగా అక్కడ ప్రతిరోజు
వైభవంగా అన్నదానం కూడా జరుగుతున్నది. కావున మనందరూ కూడా అక్కడికి విచ్చేసి అదేవిధంగా నవంబర్ 12, 13 తేదీల్లో మన రాష్ట్ర దేశ స్థాయిలో ఈ పీచువల్ సొసైటీకి సేవలు అందిస్తున్న పెద్దలందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాము. ఆ రంగరంగ వైభవంగా నేను గతంలో తెలుగు జానపద అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా అక్కడికి మా జానపద కళాకారులందరినీ కూడా పిలిపించి పెద్ద ఎత్తున 10,000 మందితో పెద్ద 2 రోజుల కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఇంతటికి తోడ్పాటు చేసినటువంటి మన అందరి తరఫున ఈ ప్రాంతానికి మనకు గొప్ప దైవం లేనిటువంటి వారు పత్రిజీ తర్వాత కంచి రఘురాం గారే. ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తారు. మనకు ఈ శాకాహార ర్యాలీ నిర్వహించుతున్నప్పుడు సందర్భంలో మరి ఏర్పాట్ల విషయానికి వచ్చినప్పుడు ఈ నిన్నటి నుంచి కూడా వచ్చేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ధ్యాన యోగులందరికీ కూడా అన్నప్రసాదాన్ని నేనే నిర్వహిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని వచ్చినటువంటి సీనియర్ గ్రేట్ మాస్టరు పద్మావతి గారిని ఒకసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాం. అందరూ కూడా మరి అంత పెద్ద మనసుతో వచ్చి 2,000 కాకపోతే 10,000 మంది వచ్చినా కూడా అన్నప్రసాదం అనేది నేను చేస్తానని వచ్చినటువంటి పద్మావతి గారికి మనం అందరం కూడా క్లాప్స్ కొట్టి అభినందిద్దాం. ఓకే. ఇక్కడికి వచ్చిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ వారి పాదపద్మలకు నమస్కరిస్తున్నాను. సభాశీనులైన పెద్దలందరికీ నా నమస్సుమాంజనములు. ఈ ర్యాలీలో భాగంగా కృష్ణప్ప గారు నన్ను అడిగారు, ఏమమ్మా ఏదైనా ఒక దీన్ని స్వీకరించమని. ఈ మధ్యలో మార్చి 29న మా మామగారు దేహం విడిచారు. ఆయన నాకు తండ్రి తల్లి అన్ని గురువు. ఆయన మా పిల్లల కోసం ఎంతో పాటుపడ్డారు. అందుకని ఆయన ఆత్మశాంతి కోసము ఈ అన్నదాన కార్యక్రమానికి నాకు కోరుకున్నాను. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కృష్ణప్ప గారికి సభాముఖంగా నేను అవందలను సమర్పించుకుంటున్నాను. ఏ గురుదేవ్. మనందరి కలయికు కారణమైన పత్రిజీ గారికి గట్టిగా కరతాళదనలు తెలియజేసుకుంటూ మన అందరము కలిసి నిర్వహించవలసింది స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల్ పనులు శరవేగంతో మహేశ్వర మహాపిరమిడ్లో కొనసాగుతున్నాయి. ఆ ప్రదేశాన్ని పత్రి గారు స్వయంగా ఎన్నుకున్నారు. వారు అక్కడే మహాపరినిర్వాణం చెందారు. వారి యొక్క మహాపరినిర్వాణం చెందిన ప్రదేశంలో ఆ యొక్క కైలాసపురిలో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణాన్ని మన అందరం కలిసి అద్భుతంగా నిర్మించుకుందాం మిత్రులారా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్స్ అందరినీ కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ మనం చేయాలి అనుకుంటే ఒక అద్భుతమైన సృష్టి మనం చేయాలి. పత్రికారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, వీఆర్ ద క్రియేటర్స్, వీఆర్ ద కో క్రియేటర్స్. ఆ గురువు అడుగుజాలల్లో మనమంతా కలిసి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసుకుందాం. పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. నవంబర్ 30 తారీఖు వరకు ప్రతిరోజు 12 గంటల పనులు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ జనవరి 5వ తారీఖు నుంచి మొదలవుతాయి. కేవలం 2 సంవత్సరాల్లో పూర్తిగా పత్రిజీ శక్తిస్థల్ని నిర్మాణాన్ని మనమంతా పూర్తి చేసుకొని విశ్వానికి అంకితం చేస్తాం మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. మేడం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆల్ ఇండియా వైడ్గా విశేషమైన సేవలు అందిస్తున్నారు. మరి 109 సంవత్సరాల హిమాలయ యోగి. నిన్న ఫ్లైర్లో వేసాము, పొరపాటున ఏమొచ్చిందంటే 19 సంవత్సరాల హిమాలయం అని వచ్చింది. అంటే ఆ పొరపాటు నిజమేమో అనిపిస్తుంది. ఆయన అంత చురుగ్గా ఉంటే, ఆయనతో ఉంటే మనం పిల్లలం అయిపోతాం. అంత గ్రేట్ మాస్టర్ మనకు పత్రి సార్ లేని లోటు తీరుస్తూ మనతో కలిసిపోతూ ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న ఆ మహానుభావుడు యొక్క జ్ఞానం తీసుకుందాం. ఒక్కసారి హర్షధ్వానాలు. గం గణపతి నమః.
ఐఎం సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురువుగారైనటువంటి మహంతి హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని ధ్యాన జగత్ సృష్టికర్త అయినటువంటి శ్రీమాన్ పత్రిజీ గారిని నమస్కారాలు తెలుపుకొని వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ నమస్కారాలు తెలుపుకొని ధ్యాన మదన చేస్తూ, బాగా ఈ మాట వినండి, ధ్యాన మదన చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్న ఈ మదనపల్లి ధ్యానులందరికీ నమస్కారాలు. మదనపల్లి పేరును మీరు సార్థకం చేస్తూ ఉండారు. మదన, దేనికైనా మదన పడాలి. పాల సముద్రాన్ని మదించారు, అమృతం వచ్చింది. మీరు ధ్యానాన్ని మదిస్తూ ఉండారు, జ్ఞానాన్ని పొందుతూ ఉండారు, అంతే తేడా. అందుకని మీ ఊరి పేరు సార్థక చేసుకుంటూ మీరు ఇంకా బాగా మదన పడి, ఇంకా బాగా మదన చేసి ఆ ధ్యానామృతాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాను. మీకు తెలిసే ఉంటుంది, ఈ కట్టె 1936లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత మా గురుగారి దగ్గర 7 సంవత్సరాలు అతి కఠోరమైన సాధనలు చేసి ఆ తర్వాత ధర్మస్థాపన, ధర్మ ప్రచారం అనే పేరు మీద సన్యాసిగా దీక్ష తీసుకొని బయటకు వచ్చాం. ఇదంతా బహుశా 1946 ఆ ప్రాంతాల్లో. మళ్ళీ దేశమంతా తిరుగుతూ ఆంధ్రాలో కూడా ఎన్నో ధర్మ ప్రచారాలు చేసుకున్నాం. 70ల వరకు కూడా తిరిగాం. 80వ సంవత్సర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఒక కొత్త వాసన కనపడింది. ఆ కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పిరమిడ్ ఫోటోలు, ఒక ఆజానుభావుడైన వ్యక్తి చమక్ కోట్లు వేసుకొని ఒక పెద్ద ధ్యాని, ఆధ్యాత్మిక గురువు అని బోర్డు పెట్టుకున్నాడు. మాకు మండిపోయింది. మేమంతా సనాతన ధర్మాన్ని ఎంతో నిష్ఠగా, కష్టంగా చేసుకొని వస్తా అంటే 112 మంది దేవుళ్ళు మనకున్నారు, వేల కొద్ది గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చిపెట్టి ఈడెవడో పిరమిడ్ అని చెప్పేసి ఆ ఈజిప్టు శవాల దెబ్బలను తీసుకొని వచ్చి ఇక్కడ పెడతానాడే అనుకున్నాం. కనపడితే దులిపి పారేయాలా అనుకున్నాం. కర్నూలు చుట్టుపక్కలలోనే ఎక్కడో ఆయనది ప్రోగ్రాం ఉంది అని ఆ పాంప్లెట్లలో తెలిసింది. ఎట్లా అక్కడ చేసుకొని అక్కడ పోయాం. ఆయనతో మాట్లాడతామంటే చుట్టూ ఇట్లాంటి బలిష్ఠులు ఒక 20-30 మంది కూర్చొని ఉన్నారు. ఆడపోయి నేను తిట్టను మొదలు పెడితే నా ఒంట్లో ఎముకలో సున్నం ఉండదు, కొట్టేస్తారు. అందుకని చెప్పేసి నీతో ఏకాంతంగా మాట్లాడాలా అని రాసి ఇచ్చా. ఆ పట్టి తీసుకొని ఒక్కసారి నా వైపు చూశాడు. ఫలానా చోటుకు రండి అని చెప్పేసి నెట్టుకుపోయి తన రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఇంకా నుంచి నా దండకం, నా కడుపులో ఉన్న మంట అంతా కక్కా. నువ్వు అసలు నీది బ్రాహ్మణ పుట్టుకేనా? మరి బ్రాహ్మణుడు అయి ఉండి ఈ శవాల దిబ్బని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? ధ్యానం తెలియని విషయమా? వేదంలో ధ్యానం ఉంది. నువ్వు ధ్యానానికి వక్ర భాష్యం చెప్తా ఉండవు. పద్మాసనం లేదు, శౌచం లేదు, శుచం లేదు. ఏడో చోట కూర్చోండి, కళ్ళు మూసుకోండి, వచ్చేస్తుంది మీకంటూ. ఎట్లా వస్తుంది అని చెప్పి ఒక అరగంట తిట్టా. ఆయన గడ్డం కింద చేయి పెట్టుకొని ఊ అంటే సమాంతంగా విన్నాడు. వేరేవాడేంటే అది పత్రిజీ గొప్పతనం. తర్వాత ఆయన అన్నాడు, నువ్వు అరగంట మాట్లాడావు కదా, నేను చెప్పిన ఒక్క చిన్న పని చేస్తావా అన్నాడు. మరి అరగంట తిట్టే గమ్మునున్న మనిషి ఏదో చెప్తే వినాలి కదా, ఏం చేయమంటావు అన్నాను. అదో అక్కడ ఇప్పుడు నేను కొత్తగా ఓపెన్ చేశాను 6x6 చిన్న పిరమిడు. దాంట్లో నువ్వు ఒక్క 15 నిమిషాలు కూర్చొని రా. నువ్వు కుండలిని యోగం చేస్తావో, ఆసనాలు వేస్తావో, మంత్రాలు చదువుతావో నీ ఇష్టం. ఆ లోపల ఒక్క 15 నిమిషాలు కూర్చొని రా అన్నాడు. ఇది చూస్తాం ఏమో కథ అని చెప్పి టైం చూసుకున్నాను. అప్పుడు 2:15 అయింది. 2:30కు బయటికి వస్తాం కదా అని ఆ పిరమిడ్లోకి వెళ్ళి ఆయనతో పాటు ఆ పిరమిడ్లో కూర్చొని ఉన్నారు ఇంకో 4-5 మంది.
వాళ్ళందరినీ బయటికి పంపించేశారు ఆయన. తను బయటకు వచ్చేసాడు, నన్ను ఒక్కడిని లోపల పెట్టాడు. 2:30కు బయటకు వస్తామనుకున్న నేను సాయంత్రం 6 గంటలకు దాంట్లో నుంచి బయటికి రాగలిగిన. అప్పుడు అర్థమైంది అసలు పిరమిడ్ అంటే ఏంటి, పత్రి అంటే ఏమిటి అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఈ పత్రి మనకు కొత్తోడు కాదు, ఈ పిరమిడు మనకు కొత్తది కాదు అన్న సంగతి నాకు అప్పుడు స్ఫురణకు వచ్చింది. మనమంతా ఈ పిరమిడ్ల కన్నా ముందు నుంచి 4 రకాల పిరమిడ్లను పూజిస్తున్నాం ఎంతో గొప్పగా. ఒకటి కైలాస మానస పర్వతం, అది పిరమిడ్ షేప్లోనే ఉంటుంది. ఆధునిక వైజ్ఞానికులంతా అది మనుషులు కట్టినది అని అంటున్నారు. దాని కిందనే మహావిశాలమైనటువంటి శంబల నగరం ఉంది అంటున్నారు. శివునికి ఆవాసం అంటూ ఉన్నారు. అది ఒకటి. రెండవది, మనం గుళ్ళలోకి పోతే గుడి లోపల గర్భగుడి అనేది ఒకటి ఉంటుంది. దాని పై నిర్మాణం కూడా పిరమిడ్ లాగానే ఉంటుంది. మూడవది, మాతలందరూ పూజించే శ్రీచక్ర మేరు. నాలుగవది, మన శరీరమే ఒక పిరమిడ్. సుఖాసనంలో కూర్చొని 2 చేతులు పక్కన పెట్టుకుంటే మనమే పిరమిడ్ లాగా కనపడతాం. మన మణిపూరక చక్రమే పిరమిడ్ అనబడేటువంటి అగ్ని. ఇట్లా మొదటి నుంచి 4 పిరమిడ్లను మనం పూజిస్తున్నాం మన సంగతి నాకు తెలిసింది ఆ 3:30 గంటల ధ్యాన సమయంలో. ఆ తర్వాత ఇంకో విషయం కూడా తెలిసింది, పత్రి అంటే ఎవరో తెలిసి వచ్చింది. మీకందరికీ పత్రి ఎప్పటి నుంచి తెలుసు? మహా అంటే ఒక 30-32 ఏళ్ల గురించి. మన సనాతన ధర్మంలో పత్రి 1000 సంవత్సరాల నుంచి పూజింపబడతా ఉంది. ఏ పత్రి? బిల్వ పత్రి. అది ఎప్పటి నుంచో ఉంది. మహాత్ముల పేర్లు అట్లా కాంటాక్టివిటీ ఉంటాయి, కనెక్షన్ కలిగి ఉంటాయి. 3 అంటే 3 కదా, ప్ర అంటే ప్రబలమైన. ప్రబలమైన 3 లక్ష్యాలను పెట్టుకొని వచ్చాడు. ఒక్క 3 కాదు, 3 మూళ్ళ లక్ష్యాలు పెట్టుకొని వచ్చాడు. మొట్టమొదటి 3 లక్ష్యాలు ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్, ధ్యాన జగత్ అన్నాడు. అది బాగా వెలుగులోకి వచ్చి అందరూ దాన్ని అర్థం చేసుకున్నాక పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, అహింసా జగత్ అని పెట్టినాడు. చాలా తక్కువ. వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టినాక ఆ పవర్ యూనివర్సల్ వ్యాప్తమవుతుంది. ప్రత్యక్ష ఉదాహరణ, సాయిబాబా బతికి ఉన్నన్నాళ్ళు షిరిడి వాసులకు మాత్రమే తెలుసు. ఈ పొద్దు సాయిబాబా గుడి లేని ఊరు లేదు. పాకలపాటి గురువు గారు ఉన్నారు, ఆయన ఎక్కడో మన్యం ప్రాంతంలో ప్రచారాలు చేసుకున్నారు. సమాధి మాత్రము ఇంకో చోట పెట్టుకున్నారు, పార్వతీపురం దగ్గర. అట్లాగనే గోపాల్ బాబా అనే మహావధూత ఎక్కడెక్కడో తిరిగాడు. 600-700 వయస్సులో వాడు పిఠాపురంలో స్థానం సంపాదించుకొని అక్కడ ఉన్నాడు. అట్లాగనే పత్రిజీ తెలంగాణలో మనిషి హైదరాబాదులోనే ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే అక్కడ మొదటనే మాహేశ్వర పిరమిడ్ అనేటువంటి మహేశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఆ స్థానంలోనే నేను ఉండిపోవాలా అనుకున్నాడు, ఉన్నాడు. నేను అందుకే ఎక్కడ ఉపన్యాసాలు జరిగినా పత్రి పోయాడు అన్నను. పత్రి గారి కోసం ఒక సీటు సపరేట్గా పెడతాం. పత్రి ఎక్కడికి పోలేదు.
ప్రపంచంలో ధ్యానం చేసేవాళ్ళు ఉన్నంత వరకు, ఊపిరి తీసుకొని వదిలే వాళ్ళు ఉన్నంత వరకు. ఊపిరి తీసుకోకుండా ఎవరు ఉంటారు? కులాలు లేవు, మతాలు లేవు, జాతులు లేవు. ఎవడైనా ప్రపంచంలో దేవుడు ఉన్నాడనే నమ్మినవాడు, దేవుడు లేడనేవాడైనా ఆ శ్వాస తీసుకుంటున్నాడు. ప్రపంచంలో శ్వాస ఉన్నంత వరకు పత్రిజీ మన మధ్యనే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. వెలగపూడి లక్ష్మణరావు గారు ఇదే మాట అంటూ ఉంటారు ఎక్కువ. శుక్రవారము శనివారం రోజు భజనలు చేస్తామంట, మత్స్యేంద్రనాథ మత్స్యేంద్రనాథ అని. ఆదివారం వచ్చేసరికి అదే మత్స్యాన్ని, చేపను తీసుకొని వచ్చి కోసి మసాలా వేసి వేసుకొని తింటాం. ఒక దిక్కు చేపను దేవుడు అంటాడు, ఆ దేవుడిని కోసుకొని తింటాడు. మళ్ళీ కొంతమంది విమర్శ చేస్తారు, మీ హిందూ మతంలో యజ్ఞాలు చేసేటప్పుడు బలులు ఇవ్వాలంటారు కదా, బలులు ఇస్తారు కదా అని. అవును, నేను చెప్తా, మా దేవతలు బలులు అడుగుతారు, ఆ దేవతలకు ఆయా బలులు ఇచ్చి తీరాల్సిందే, దాంట్లో తప్పు లేదు, మనం బాగుపడతాం. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ దేవతలు అడిగిన బలులు ఏ బలులు అనేది మనం అర్థం చేసుకోలే. వాళ్ళ ఉద్దేశం ఆయా జంతు లక్షణాలు నీలో ఇంకా ఉండాయిరా, నీ ఇంతకుముందు రాతి జన్మలు ఎత్తొచ్చావు, వృక్ష జన్మలు ఎత్తొచ్చావు, జంతువుల జన్మలు ఎన్నో ఎత్తొచ్చావు. ఆ జంతువుల్లో కొంచెం చైతన్యం ఎక్కువ, ఆ చైతన్యపు వాసనలు నీలో ఇంకా ఉన్నాయి, వాటిని నాకు బలి ఇయ్యి అంటాయి. ఎక్కువగా అమ్మోర్లకు మీరు కోళ్ళు బలి ఇస్తుంటారుగా, ఇస్తారా? కోడి అడిగింది అమ్మోరు అంటే ఏ కోడి? మన ఎదురుగా ఉండే ఈ మనతో సమానమైన జీవి కోడి కాదు. కోడి ఏమంటూ ఉంటుంది ఎప్పుడు? కోడి ఏముంటుందో కూడా తెలుదా? కోడి బాగా తినేస్తారు కానీ కోడి ఏముంటుందో తెలుదా? కొకరోకో కొకరోకో అంటుంటుందా? అంటే కోరికలు కోరికలు కోరికలు, దిక్కుమాలిన కోరికలు, తీర్చుకోగలిగినటివి తీర్చుకోలేని కోరికలు కొడతా ఉంటుంది. నీలో ఉన్న దుష్టమైన కోరికలను అనే కోడిని నాకు బలి అంటారు. అట్లాగని మేకలు ఇస్తారు బలి. ఈ మేకలు కాదు, మన దగ్గర ఒక మేక ఉండదు. మేక ఏమంటుంది? మై మై మై, నేను నాది, నేను నాది, నేను నాది. ఈ నేను నాదులు వచ్చినాక మళ్ళా నాకు నాకు అనేది నాకుడు మొదలవుతుంది. ఆ నేను అనే నీలోని మేకను మాకు బలి అని అడుగుతారు దేవతలు. దేవతల వాహనాలన్నీ జంతువులు. మరి అటువంటి గొప్ప గొప్ప జంతువులను మనం ఆరాధించడం వదిలిపెట్టి మన జిహ్వ చాపల్యం కోసం వాటిని చంపుతున్నాం. పరమాత్ముడు మనుషులకు శాకాహారం ఇచ్చాడు, కొన్ని జంతువులకు వాటికి తినతగ్గ ఆహారం వాటికి ఇచ్చాడు. మనకిచ్చిన దాన్ని మనం చేయాలి. అసలు మన దేశం పేరే హిందూ దేశం. హింసకు దూరంగా ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళు హిందువులు. ఆ హిందువులు నివసించే దేశం హిందూ దేశం. భారతదేశంలో 5-6 వేల ఏళ్ల కింద ఈ మాంసాహారం అనే ప్రసక్తి లేనే లేదు. ఏదో కొన్ని కారణాలు, విదేశీ దండయాత్రలు, వాళ్ళు తింటున్న అలవాట్లు మనకు పెట్టారు. వాటి నుంచి బయటపడతాం, మన సనాతన భారతీయ ధర్మాన్ని తిరిగి నిలబెడతాం, పత్రిజీ ఆశయాలను పాటిస్తాం. మనమంతా మహాధ్యానులమై అనేక మంది ధ్యానులను తయారు చేస్తాం. పత్రిజీ ఆశయమైనటువంటి ఇంటింటా పిరమిడ్డు, ఊరుకొక్క పిరమిడ్డు అనేది నిర్మించుకుంటూ పోతాం. ఇన్ని ఆలయాలు ఉండగా పిరమిడ్ అవసరమా అంటే నేను చెప్తా అవసరమే. కారణం, మీరంతా ఒకవేళ బాగా షౌకార్లు మీ ఊర్లో ఒక పెద్ద గుడి కట్టారు, 10 లక్షలో 10 కోట్లో పెట్టి. మీరు ఒక్కళ్ళే డబ్బు పెట్టి గుడి కట్టారు, కానీ ఆ గర్భగుడిలోకి మీరు పోగలరా? అక్కడున్న పంతులు తప్ప ఎవడు పోలేడు. పిరమిడ్ అనే గర్భగుడిలోకి ఎవరికైనా స్వాగతం, ఎవరైనా రావచ్చు పోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. అంతటి సౌలభ్యం పిరమిడ్లో ఉంది. కాబట్టి
10x10 సైజు కట్టే ఒక్క పిరమిడు 18 కిలోమీటర్ల వరకు దాని ఆరాన్ని ఇడుస్తూ ధ్యానులైన వాళ్ళని ధ్యానులు కాని వాళ్ళను కూడా మారుస్తూ ఉంది, ఉత్తములుగా చేస్తూ ఉంది. అది పిరమిడ్ యొక్క శక్తి. దీన్ని గమనించుకొని పిరమిడ్లు నిర్మిస్తాం, శాకాహారులుగా ఉంటాం, మహత్తరమైనటువంటి ధ్యానులుగా మారుతాం. జయ శ్రీమన్నారాయణ. ఒకసారి స్వామీజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మనతో ప్రతి ర్యాలీలో తిరుగుతూ ఎంత దూరమైనా కంటిన్యూషన్లో నాట్యాలు ఉంటాయి, సంగీతాలు ఉంటాయని చెప్పి ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఆ మహానుభావుడికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే ఇక్కడున్న ప్రముఖులందరూ సందేశాలు తీసుకొని అలాగే నృత్య కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా మహామహాన్కి సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, భోంచేసి అందరు పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరి నుండి క్లుప్తంగా సందేశాలు తీసుకుందాము. మరి ఈరోజు ఓం శాంతి నుండి ఈరోజు మన ఆహ్వానించగానే ఉదయం ర్యాలీలో మరి ఇప్పుడు కూడా మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈశ్వరీయ బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకురాలైనటువంటి పద్మాక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారు ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక సారూప్యత కలిగినటువంటి వారు, ఎప్పుడు కూడా మన కార్యక్రమాలకు ఎప్పుడు పిలిచినా కూడా మరి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు చాలా శుభ సమయం. వేదికను అలంకరించినటువంటి స్వామీజీ గారికి మరియు ఆత్మీయ సోదర సోదరీలందరికీ, పెద్దలకు, సభలో ఆసీనులై ఉన్నటువంటి ఆత్మీయ సోదర సోదరీలకు నా నమస్సుమాంజలు. ఈరోజు ప్రపంచంలో హింస అనేది ఎక్కువైంది. హింసనే ధ్యేయంగా పెట్టుకొని నడుస్తున్నటువంటి సమాజంలో ఒకటి ఆహారపరంగా అయితేనేమి, ఒకటి కామ క్రోధ లోభ మోహ అహంకారాలకు వశమయ్యాయి హింసా కార్యక్రమాలు చేస్తున్నారు. అది తప్పు అని కూడా తెలియట్లేదన్నమాట, అది పాపమని కూడా తెలియట్లేదు. అంటే పాప పుణ్యాలు కూడాను అధిగమించి మానవుడు దానవుడుగా పశువుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ సమయంలో కుల మత జాతి వర్ణ వివక్షణ లేకుండా హింసతో వ్యవహారం చేస్తున్నటువంటి సమాజంలో ఈ కార్యక్రమం చేయటం, హింసను దూరం చేసి అహింసను పాటించాలి, శాకాహారాన్ని సేవించాలి అని తెలిపేటటువంటి ర్యాలీ మరియు ఈ సభ చాలా 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 గొప్ప సభ. పత్రిజీ గారు ఈ విధంగా అందరిలో స్ఫూర్తినిచ్చారు. నిజంగా వాళ్లకు జోహార్లు చెప్పాలి. ఇంతమందిలో శాకాహారం రావడం అంటే గొప్ప మాటే. ఎందుకంటే ఉదయం డాక్టర్ గారు కూడా చెప్పారు, మరి ఇప్పుడు కూడా స్వామీజీ చాలా చక్కగా చెప్పారు. వర్తమాన సమయంలో ఈ విషయాలను పూర్తిగా తెలుసుకునేటువంటి వాళ్ళు కొంతమందో. వాస్తవానికి ఎవరైనా చనిపోయారంటే శ్మశానానికి తీసుకుని వెళ్తారు. శ్మశానానికి ఎవరైనా వెళ్ళాలంటే భయపడతారు, ఎందుకంటే భూత ప్రేతాలు ఉంటాయని. కానీ వర్తమాన సమయంలో ఈ రోజుల్లో ఎవరైతే మాంసాహారం సేవిస్తున్నారో వారు మొబైల్ శ్మశానాలన్నమాట. అంటే శరీరంలోనే పెట్టుకున్నారు శ్మశానం.
ఎక్కడ శ్మశానం ఉంటే భూతాలు ఉంటాయని అంటున్నారు, భయపడతారు. అలాంటప్పుడు ఆ శ్మశానాన్ని తన కడుపులో పెట్టుకొని సంచరిస్తున్నటువంటి వాళ్ళు మానవ భూతాలుగా అంటే ఆ రాక్షసత్వం వస్తుందన్నమాట. అందుకే జైసా అన్ వైసా మన్ అంటారు. ఎలాంటి అన్నమో అలాంటి మనస్సు అని చెప్తారు. మనస్సు మనకు ఈర్ష, ద్వేష, అసూయ ఇవన్నీ కలిగి ఉన్నాయంటే కారణం ఒక రకంగా మాంసాహారమే. మాంసాహారం తినడం వలన మనిషిలో ఆ ఒక్క రజోగుణము, తమోగుణము ఎక్కువ అవుతుంది. సాత్విక గుణం రావాలంటే, సత్వ గుణాలు రావాలంటే 7 గుణంకో ధారణ కర్నా హై. ఈ 7 గుణాలను మనం ధారణ చేయాలి. అప్పుడే సాత్వికమైనటువంటి గుణాలు వస్తాయి. దానితో పాటు శాకాహారం చాలా గొప్పది. శ్రీమద్ భగవద్గీత అందరూ మనం శిరోమకుటంగా భావించేటటువంటి గ్రంథం. దాంట్లో పరమాత్ముడు తెలిపించినటువంటిది ఆహార శుద్ధి అనేది కావాలన్నారు. ఆహారం కూడా 3 రకాలు: సాత్వికము, రాజసికము, తామసికమని. కావున సాత్విక ఆహారం తీసుకోవడంతో మన మనస్సు సాత్వికంగా సతో ప్రధానంగా అవుతుంది. మన శరీరం కూడాను రోగముక్తంగా అవుతుంది. పరమాత్మ కూడా ఇదే తెలిపిస్తున్నారు. మన యొక్క జీవితాన్ని సాత్వికంగా సతో ప్రధానంగా చేసుకొని కొద్దిసేపైనా పరమాత్మను ధ్యానం చేయాలని. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, స్వామీజీ గారికి, సంస్థకు, అందరికీ ప్రజాపీత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. ఓం శాంతి. బాబు మైక్ చెట్టింగ్ ఇక్కడ ఎవరు చేస్తారు? దయచేసి మ్యూజిక్ పెట్టాల్సింది ఆలోచిస్తున్నాం. మైక్ చెట్టింగ్. మేడం గారు కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అలాగే మన సుబ్బారెడ్డి గారు స్వామీజీ గారికి సన్మానం చేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి సారు, జక్కా రాఘవరావు సారు. ఒకతూరు అందరూ కూర్చో. అద్భుతమైన యోగిని మన బాబా గారిని ఘనంగా సన్మానం చేసుకుంటున్నాం. హైదరాబాద్ ట్రస్ట్ ప్రముఖులు, అలాగే మదనపల్లి ప్రముఖులు అందరూ కలిసి ఆయన ఘనంగా సన్మానం చేసుకుంటున్నాం. విజయభాస్కర్ రెడ్డి సార్కి కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. కానీ మేడం సార్ కూతురు ఒక్క నిమిషం. అలాగే మన జక్కారావు గారిని కూడా సన్మానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జక్కా రాఘవరావు గారికి కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. సన్మానం చేస్తాం. మానవ సార్కి, మానవ శివప్రసాద్ సార్ కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మానవ శివప్రసాద్ సార్కి. ప్రేమనాథ్ సార్ కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. కూర్చోండి సార్. రాయచోటి సతీష్ గారు, రాయచోటి సతీష్ గారు మన ట్రస్టీ భూపతిరాజు గారు, అయిపోయింది భూపతిరాజు గారు.
భాస్కర్ సన్మాన చాలా మంది ఉన్నారు. భూపతిరాజు పాట భూపతిరాజు గారికి స్పేస్ కావాలంట. ఉయ్యూరు శివ గారికి వదురు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. సేవాదల్ చైర్మన్ లే. అలాగే కేశవరాజు గారికి, ఓకే కేశవరాజు గారు, సరే ఓబయ్ గారు, సేల వాళ్ళందరికీ ఉన్నాయి సార్. ఓబయ్ గారికి వద్దురు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. కేశవరాజు గారికి వద్దురు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. అందరూ అయిపోయింది. పలంనేరు బాలాజీ సార్ వద్దురు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. పలంనేరు బాలాజీ సార్. బైరెడ్డిపల్లి రమణ సార్ వద్దురు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. కానీ మేడం ఈరోజు నిన్నటి నుంచి కూడా ఎన్ని వేల మంది ధ్యాన యోగులకు అన్నప్రసాదాన్ని అందించినటువంటి పద్మావతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మావతి గారికి చిరు సన్మానం. రమణ సార్, బైరెడ్డిపల్లి రమణ సార్. వెంకట సుబ్బయ్య గారు కడప, రండి సార్, రండి రండి రండి. రాధికా మేడం చిత్తూరు, రాధికా మేడం గారు చిత్తూరు. రాధికా మేడం గారు ప్రొద్దుటూరు. అలాగే కాణిపాకం మన రాధికా మేడం గారు. రండి మేడం, రండి రండి రండి. మేడం గారు కొద్దిగా గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. శాఖాహార ర్యాలీలో ముందుంటారు మేడం గారు. థ్యాంక్ యూ మేడం. జంగమయ్య గారు ఇది అయిపోయి కూర్చోండి సార్. గట్టిగా చప్పట్లు, గట్టిగా గట్టిగా. సంగీతం బాబు గారు, తర్వాత సంగీతం బాబు గారు ఉన్నారు సార్. ఉన్నాయి డాక్టర్ గారు చేస్తాను సేల వాళ్ళు. నటరాజు గారు అయిపోయింది. నటరాజు గారు తిరుపతి. జంగమయ్య గారు రాయచోటి. భాస్కర్ రెడ్డి గారు తిరుపతి. సుబ్బారెడ్డి గారికి కూడా ఒకరు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం లాస్ట్ మనం. చలపతి గారు, భాస్కర్ రెడ్డి గారికి ఒకరు గట్టిగా చెప్పలు. కృష్ణప్పన్న రా. హలో, అందరికి నమస్కారం అండి. శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు ధ్యాన బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. అందరికి కూడా పాంప్లెట్లు అందాయి. దయచేసి అందరూ కూడా రావాల్సిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. చలపతి
రా చలపతి గారు, కృష్ణప్పని వద్దు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం కృష్ణప్ప గారికి. ఈరోజు అద్భుతమైన కార్యక్రమం. లేత అబ్బాయి మా అన్నగారు చలపతి గారు. మా మదనపల్లి అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు కూడా వద్దు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. నిజంగా ఈరోజు ఇంత కార్యక్రమం జరిగిందంటే సుబ్బారెడ్డి సారు వెనక ఎంతో ఉండి నడిపించినటువంటి ఒక గొప్ప శక్తి. సుబ్బారెడ్డి సార్ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. రండి సార్. నేను కూర్చుంటా అయిపోయింది, ఇది అయిపోతే లాస్ట్లో. అలాగే డాక్టర్ ఏవి సుబ్బారెడ్డిని సన్మానించుకున్న తర్వాత ధ్యాన సప్తాహాల వీరుడు, ధ్యాన సప్తాహాల చైర్మన్ అయినటువంటి మన అడపాల సంగీత బాబు గారిని కూడా ఘనంగా సన్మానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అడపాల సంగీత బాబు సార్ తర్వాత మన ఈ ప్రోగ్రాం జరగడానికి మెయిన్ ఆలోచన కర్త కర్మ క్రియ ఎవరైతే ఉన్నారో వల్లూరు శివకృష్ణ అన్న గారికి కూడా సన్మానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్న శివన్న. సో ఇవాళ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినటువంటి ఉయ్యూరు శివ గారికి, మరి ఈ ప్రోగ్రాంను చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి మేడం గారికి మనం సత్కరించవలసిన బాధ్యత ఉంది. ఇంకా మళ్ళీ ఈశ్వర్ గారు. ఓకే డాక్టర్ గారు ఇదండి సత్యం గారు. అలాగే గత 4 రోజులుగా ఇక్కడే ఉండి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్న దగ్గరనే చూసుకున్నటువంటి మల్లీశ్వరి నారాయణ గారికి వద్దు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. శివ అయిపోయింది కాలేదు ఇంకా శివకి చేశాను కదా. శివరా చేశాను. సేవాదళ అధ్యక్షులు ఈరోజు ఈ కార్యక్రమానికి అద్భుతంగా. అలాగే ఈరోజు ఎంత అద్భుతంగా ఎంత ఎనర్జీగా ఈరోజు మెగా శాకాహార ర్యాలీ చేసుకున్నామో అదేవిధంగా అక్టోబర్ 2వ తారీఖున పులివెందుల నియోజకవర్గంలో గాంధీ జయంతి రోజున అద్భుతమైన కడప జిల్లాలోనే రాయలసీమలోనే ఒక మెగా శాకాహార ర్యాలీ నిర్వహించుకోబోతున్నాం. సో పేరున ప్రతి ఒక్కరిని తల ఉంచి ఇన్వైట్ చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ పులివెందులలో జరిగేటటువంటి అద్భుతమైన శాకాహార ర్యాలీకి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఎనర్జీని కూడా ఆ శాకాహార ర్యాలీకి అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు గాంధీ జయంతి రోజున పులివెందుల నియోజకవర్గంలో జరిగేటటువంటి అద్భుతమైన మెగా శాకాహార ర్యాలీకి రావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు మదనపల్లె పట్టణంలో అద్భుతంగా హోరెత్తిస్తూ ప్రతి పిరమిడ్ మాస్టర్లోనూ ఒక పత్రిజీ ఉన్నాడు అని నిరూపించినటువంటి పిరమిడ్ ధ్యానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాం మిత్రులారా. మరి నా పేరు వెంకట సుబ్బయ్య, నేను సీనియర్ పిరమిడ్ మాస్టర్ కడప. ఈ నెల 21, 22, 23 తేదీలలో కడపలో
అమ్మవారిశాలలోని వాసవి సదనంలో తడవర్తి వీరరాఘవరావు గారి 3 రోజుల మౌన ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. వచ్చే వారందరికీ కూడా ఉచిత వసతి మరియు భోజన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మిత్రులారా. కడప నుండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఉండండి, మల్లీశ్వరి మేడం అట్లే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ కార్యక్రమం ఎన్నో నెలలుగా అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 15th ఒంగోలు ర్యాలీలో నాకు ఈ విషయం తెలియజేయడం జరిగింది. అప్పుడు డిస్కషన్లో ఉంది. ఆ తర్వాత ఈ కార్యక్రమం ఒక 300 మెంబర్స్తో ఉన్న క్యాపబిలిటీతో ఉన్న ప్రోగ్రామ్ని ఈరోజు మనం సుమారుగా వేలాది మందితో మహాకరుణ మహాశాఖాహార ర్యాలీ మన మదనపల్లి టౌన్ మొత్తం దద్దరిల్లిపోయేటట్లు అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. దీన్ని మహాకరుణ మహాయజ్ఞంగా మలుచుకొని మనం ఈరోజు విశేషంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ ఇవి మా కృతజ్ఞతలు. మరి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుండి ప్రతి నెల ఒక జిల్లాలో ఇటువంటి మహాకరుణ మహాయజ్ఞం మహాకరుణ శాఖాహార మహాసద్భావన ర్యాలీ నిర్వహించుకోవడానికి ఇది నాందిగా అయింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం భాగమైన మన కృష్ణప్ప గారు, ఏవి సుబ్బారెడ్డి గారు, అలాగే అతి ముఖ్యంగా చలపతి గారు, ఇంకా ఎందరో దీంట్లో ముందుకు వచ్చిన గ్రాండ్ మాస్టర్స్ అందరికీ ఇవే మా కృతజ్ఞతలు. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఓకే, భోజనం చేసిన వాళ్ళందరూ పైకి రండి. ఇంకా నృత్య కార్యక్రమాలు, ఇంకా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. సో అందరూ చక్కగా భోజనాలు చేసుకొని మరి ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది. సో భోజనం చేసుకొని అందరూ ఇక్కడికి వచ్చేయాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ ఉంది, మళ్ళా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇంకా సాయంత్రం